ఏదో తప్పైపోయింది అంతే. అంతేనా? అంతేంట్రా? అంతేంటి? ఏదో సరదాగా సూచన. యబ్బా సరదా ఏంట్రా? సరదా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాగుదాంబ్రో యూట్యూబ్ ఛానల్. సలార్ రిలీజ్ అయ్యి వాళ్ళకి 3 years అవుతుంది. మనలో చాలా మంది సలార్ డైలీ చూసే వాళ్ళు ఉంటారు, లైక్ మా లాగా ఆడికి డైలీ డోసేజ్ ఆఫ్ సలార్ పడాలి. ఇంకొంతమంది ఉంటారు నాకులాగా అకేషనల్ గా చూస్తుంటారు, కానీ వాళ్ళకి మూవీ నచ్చుతుంది. ఇవాళ మన టాపిక్ అదే. 2 perspectives ఉన్న ఇద్దరు వ్యక్తులు సలార్ మీద, 2 different ఒపీనియన్స్ ఉన్న ఇద్దరు వ్యక్తులు సలార్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందని. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. Oh shit man. Oh అసలు మనకి సలార్ వచ్చి 3 years అయింది. మనం 100 సార్లు చూసుంటాం. నేను మనం కొంచెం తక్కువ మనం కాదు అంటే నువ్వు 100 సార్లు చూసుకుంటే నేను కొంచెం తక్కువ సార్లే చూసాను. బట్ హౌ ఇట్ స్టార్టెడ్, లైక్ ఆ త్రూ అవుట్ ఎక్స్పీరియన్స్ టీజర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా అసలు నీ ఫస్ట్ ఇంప్రెషన్ కానీ అసలు అదేంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది? సో కమింగ్ టు మై సలార్ జర్నీ, సలార్ అనే సినిమాకి మోస్ట్ ఎక్సైటెడ్ గా ఉండేది టీజర్ నుంచి. సో టీజర్ కి గొడ్డలు చెప్పుకున్నా. ఓకే, సో కమింగ్ టు ట్రైలర్స్, మొత్తం సినిమాకి 2 ట్రైలర్స్ ఉన్నాయి. నేను సలార్ నచ్చే వ్యక్తులే, నాకు అంత నచ్చని వ్యక్తుల్ని ఎలా జడ్జ్ చేస్తానంటే నాకు నచ్చిన ట్రైలర్స్ బట్టే. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ట్రైలర్ ప్రభాస్ 1 minute దాటాక ఎక్కడో వస్తారు. నెక్స్ట్ అనేది ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ట్రైలర్. సో ఎవరికి ఏ ట్రైలర్ ఎక్కువ నచ్చింది అనే దాన్ని బట్టి సలార్లో ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అయిపోతుంది మనకు ముందే. కమింగ్ టు మీ, నాకు ఫస్ట్ ట్రైలర్ అంటే చాలా నచ్చింది. ఎందుకంటే మళ్ళీ నేనేమనుకున్నానంటే కేజీఎఫ్ మించి తీసిన ఇంకేం చేస్తారు, కొన్ని యాక్షన్ ఉంటుందేమో, అలా ఇలా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, ఈజీగా కొన్ని ర్యాండమ్ థాట్స్ ఇవ్వంతే. సో అలా అనుకున్నా. కానీ ఫస్ట్ ట్రైలర్ వచ్చాక స్టోరీ ఇచ్చారయ్యా. నేను ప్రశాంత్ నీల్కి ఏ టైప్ ఆఫ్ ఫ్యాన్ అంటే, కేజీఎఫ్ 1లో 2లో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి, కానీ కేజీఎఫ్ 1లో కోల్ మైల్లో జరిగే ఒక డ్రామా ఉంటుంది. నాకు ఆ డ్రామా అంటే చాలా ఇష్టం. సో నేను ప్రశాంత్ నీల్కి ఆ టైప్ ఆఫ్ ఫ్యాన్ని. సో నేను చాలా నా టైప్ ఆఫ్ డ్రామా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేనేమనుకున్నా, ప్రభాస్ ఉన్నారు కాబట్టి డ్రామా అంటూ ఉండకపోవచ్చు, మేబీ ఆ కట్అవుట్ ను వాడుకుని యాక్షన్స్ అలా ఎక్కువ డిజైన్ చేస్తారేమో అనుకున్నా. విచ్ ఆర్ దేర్, బట్ అంత డ్రామా ఉండదని ఎక్స్పెక్ట్ చేయాల, అట్లీస్ట్ ఫ్రమ్ ట్రైలర్. సో ట్రైలర్ లో డ్రామా అవన్నీ చూసేసరికి ఓకే, ఇంకా కొడుతున్నాం అనే రేంజ్ లో ఉన్నా. బట్ 1 week ముందు సోషల్ మీడియాలో ఎలా వచ్చిందో తెలియలేదు, ఒక న్యూస్ లీక్ అయిపోయింది విచ్ ఇట్ ఈస్ రీమేక్ ఆఫ్ ఉగ్రం అని. విచ్ ఐ వోంట్ అగ్రీ. ఐ బిలీవ్ ఓకే, ఇట్ ఈస్ అంటే ఏ నీకు రీటేక్. ముందే తెలుసు నాకు ఇదొక తెలుసు, ఉగ్రం రీమేక్ అని. ఓకే నేనైతే ఓకే రీటేక్ అంట. ఓకే. ఐ కన్సిడర్ సలార్ యాజ్ రీటేక్ రాదర్ దెన్ రీమేక్. సో ఒక రీటేక్ లాగా అనుకున్నా, కానీ ఫస్ట్ ఆన్లైన్ లో చాలా వస్తాయి. ఎందుకంటే కేజీఎఫ్ వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలార్ లో యష్ అన్నారు, యష్ ఉంటున్నాడు, ప్రశాంత్ అంకులు, యష్ అంగుళం, ప్రశాంత్ అంగుళం, ఇంగులు, అందరం జవహర్ కలిపి అంగులు. ఇంగ్లం. సో ఇలాంటివి చెప్పారు చాలా, బట్ నేనంత పట్టించుకోవాలా. కానీ ఒకటి, సినిమా ఒక రోజు ముందు మాత్రం కొంచెం కొట్టింది గట్టిగా. ఎందుకంటే ఆబ్వియస్లీ ట్రైలర్ ఎక్కువ సార్లు చూస్తుంటాం కదా. ఉగ్రం అనే సినిమా కూడా నేను చాలా సార్లు చూశాను. ఏంటి అక్కడ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అది ఇది అనుకున్నాం, బట్ ఇట్స్ ఓకే. సలార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ 10 minutes గొడ్లు చింపుకున్నా. ఓకేరా బాబు, ప్రశాంతం ఉగ్రం రీమేక్ కాదు అది ఇది అని. సుత్యాసన వస్తుంది, ఇచ్చిన మాట గుర్తుంది కదా బెలాల్ అంటారు. ఓకే, అర్థమైపోయింది. కళ్ళు మూసుకుని రెండే థాట్స్, రీమేక్ అనుకుని బాధపడాలా, ప్రశాంత్ నీళ్ళు నమ్మి ఎంజాయ్ చేయాలా. సెకండ్ నమ్ముకున్నాను. ఎప్పుడైతే ప్రతి గాథలో సాంగ్ వస్తుందో చాలా ట్రాక్ ఎక్కేసాను రా. అప్పుడు ఎక్కిన ట్రాక్ 3 ఏళ్ళైంది ఇంకా దిగలేదు. దట్ ఈస్ ది ఇనిషియల్ జర్నీ ఫర్ మీ విత్ సలార్. ఇప్పుడు నాకు వస్తే కొంచెం నీకు సిమిలర్ గానే ఉంటది, కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నాకు అసలు అది ఉగ్రం రీమేక్ అని తెలియదు. నేను ఉగ్రం చూశాను, ఎప్పుడు KGF 2 ముందు చూశాను నేను, కరోనా టైంలో లెక్క. ఓకే ఓకే. కానీ నాకు ఇది తెలీదు. మనం ఇది నాకు సలార్ అనేది కొంచెం ఎందుకు స్పెషల్ అంటే, మనం అంతకు ముందు ప్రభాస్ చూడలేదు అసలు సరిగ్గా మాట్లాడితే. మూవీస్ వచ్చాయి, కానీ అది ప్రభాస్ అని మనం జడ్జ్ చేయడం, ప్రభాస్ డిసైడ్ కాదు కూడా చేయడం అనుకుంటాను నేను. ప్రభాస్ కాదు, అంతే. వద్దు వదిలే. అసలు సాహో తర్వాత నాకు సలారే వచ్చింది. సలార్ లో కూడా కొన్ని సీన్లు మిస్ అవుతాయి. అసలు ఛాన్సే లేదు రే, అంతే. మధ్యలో దిగిన గాయాలతో కంపేర్ చేస్తే. అంతే. అంతే. దిస్ ఇస్ నాట్ టైం టు వాటి గురించి మాట్లాడడానికి టైం కాదు, మాట్లాడదాం. అంతే. ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఫస్ట్ టీజర్ వచ్చిందో, నీకులాగే డైనోసర్ ఇన్ జురాసిక్ పార్క్, పార్క్ అది ఇది. దేర్ ఇస్ ఎ డైనోసర్. బాబోయ్, కేజీఎఫ్ తీసిన డైరెక్టర్ ఇంకా ప్రభాస్ తీస్తున్నాడు అంటే, ఆ కట్అవుట్ ను వాడుకొని శుభ్రంగా ఎక్కడికి వెళ్ళిపోయి సినిమా అది అనుకున్నప్పుడు అలా ఆ హైప్ లోనే ఉన్నాం. వన్ ఫైన్ డే ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ వచ్చినప్పుడు ఏంటంటే, దానికి ముందు ఏంటంటే ఒక రూమర్ నడిచింది ఏంటంటే, ప్రభాస్ సినిమాలో ఎక్కువసేపు ఉండడు,
సెకండ్ హాఫ్ లో వస్తాడు, మా అయితే ఫస్ట్ హాఫ్ లో ఒక లాస్ట్ ఇంటర్వెల్ దగ్గర వస్తాడేమో, అలా ఓకే. చెప్పుకొచ్చారు. ఆ టెన్షన్ ఉండింది. ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో నువ్వు అన్నట్టు ఆ ఫస్ట్ 1 మినిట్ నాకు అది నచ్చింది. ఆ పాట ఏదైతే ఉంటుందో మనకి మనకి సినిమాలో కూడా అది బాగుంటది. అది అవును. ఆ 1 మినిట్ వరకు ప్రభాస్ అయిపోయి ప్రభాస్ ఏడి వేర్ ఇస్ ప్రభాస్ అట్లా వచ్చాక అప్పుడు ఆ ట్రైలర్ వల్ల డిసప్పాయింట్మెంట్ కాదు కానీ ఆ వచ్చిన ఆ చిన్న కన్ఫ్యూజన్ కైనా డౌట్ కైనా ఏంటంటే ప్రభాస్ ఎక్కువసేపు ఉండడేమో సినిమాలో అందరూ అన్నట్టు అని ఒక టెన్షన్ వచ్చింది. ఓకే. సెకండ్ ట్రైలర్ వచ్చేటప్పటికి అమ్మయ్య హీ విల్ బి దేర్, సినిమాతో ఓకే. ఉన్నాడయ్యా చాలు బాబు, అదే ప్రభాస్ ఉన్నాడు చాలు. అది ప్రభాస్ ఉన్నాడు చాలు. ఇంకా అలాగా రోజులు గడిచే సినిమా రిలీజ్ అయింది. సినిమా చూడడం జరిగింది. ఫస్ట్ 10 నిమిషాలు నువ్వు అన్నట్టు దిస్ మ్యాన్ ఇస్ కుకింగ్ సంథింగ్ బిగ్, ఏదో చేసేస్తున్నాడు మనిషి. ఇంకా ఇంకా ఎగ్జైట్మెంట్ మామూలుగా మాటలు పంచుకోలేం. కొట్టేసాం, హిట్ కాదు ఇంకా ఇండస్ట్రీ దున్నేస్తాం ఇంకే నుంచి. నేను 2000 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అది అలాగా 10 నిమిషాలు అయిపోయింది. నువ్వు అన్నట్టు శృతి హాసన్ సీన్ వచ్చింది, మొత్తం పోయింది. ఏంటి నేను ఇలా చేసావు అంటే నాకు ఏంటంటే ఒక్కసారిగా అంటే నాకు ఓకే, నేను నీకులాగా ఆలోచించినప్పటికీ తెలిసిన సీన్ లో జరిగేటప్పటికి కానీ నీకు నాలాగా ఫస్ట్ నుంచి మైండ్ లో లేదు, సడన్ గా నీకు అవును లేదు, వచ్చింది, అది సడన్ సడన్ గా గా వచ్చేటప్పటికి వచ్చింది. అదొక డిసప్పాయింట్మెంట్ గానే అంటాను. ఫస్ట్ హాఫ్ అయిపోయింది అలాగా. ఫస్ట్ హాఫ్ చాలా తక్కువసేపు ఉంటది, 1 hour ఎంత ఉంటది అంతే. ఓకే, సెకండ్ హాఫ్ స్టార్ట్. నాకు సినిమా అసలు సలార్ అనే సినిమా నచ్చడానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పుడు కాటరం ఫైట్. ఓకే. ఓకే, అది నువ్వు నా ఇంకా ఫేవరెట్ సీన్ కూడా. కాటరం మాట్లాడతాను ఫైట్ మాట్లాడతాను. దగ్గర ట్రాక్ ఎక్కావు అనమాట. నేను అక్కడ ఎక్కాను అంటే అక్కడ కాదు, ఇంకొంచెం ఉంది, మాట్లాడతాను. ఓకే. నాకు అక్కడ ఎక్కిన తర్వాత ఓకే, అక్కడి నుంచి సినిమా నాకు గ్రాఫిక్ అసలు పెరుగుతూ పోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన పార్ట్ ఏదైతే ఐ మీన్ ముఖ్యంగా మాట్లాడండి సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్ వల్లే నాకు సినిమా అంతా నచ్చింది. ఐ మీన్ ఫస్ట్ ఇంప్రెషన్ గా నాకు సినిమా నచ్చేసింది ఏ ప్రాబ్లం లేకుండా అంటే సెకండ్ హాఫ్ వల్ల. వై బికాస్ స్టోరీ కొంచెం డిఫరెంట్ అవడం కాదు, అప్గ్రేడ్ వర్షన్ తో ఇంకా బెటర్ అవుతుంది సినిమా. సో అంటే ఊరికి గల్లీ గొడవ లాగా ఉండదు, ఒక మంచి అంటే నేను ఇక్కడ ఉగ్రం తక్కువ చేయట్లే. ఆ టైం అది ఎక్కువ కావచ్చు. నేను ఫస్ట్ ఉగ్రం చూసినప్పుడు నాకు బాగా నచ్చింది సినిమా. నేను అనుకున్నాను బాగుంది సినిమా అది ఇది. అప్పుడు ఇది ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ గా మారుతుంది, అప్గ్రేడ్ అయింది. నీలిమ అలా రాసాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా జరిగింది. సో నేను డైలీ చూడను కానీ అకేషనల్ గా చూసినా నేను మూవీ నాకు చాలా ఇష్టం, నాకు జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా ఈ వీడియో కోసం మళ్ళీ చూడడానికి జరిగినప్పుడు మాత్రం నాకు అప్పుడు ఒకటి అర్థమైంది ఏంటంటే నాకు ఆన్సర్ దొరికింది. బట్ ఐ వాంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఏంటంటే డైలీ సలార్ ఎందుకు చూస్తారు అనేది నాకు ఆన్సర్ దొరికేసింది రీసెంట్ గా చూసినప్పుడు. బట్ ఐ వాంట్ లిజన్ ఫ్రమ్ యువర్ వర్డ్స్, ఎందుకు అసలు డైలీ ఎందుకు చూస్తారు అసలు సలార్? మీరు మీకు అంత నచ్చిన కారణం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ హ్యాపీ ఫర్ యూ. నీకు సలార్ డైలీ ఎందుకు చూస్తారో నీకంటూ ఒక రీజన్ దొరికితే ఐమ్ హ్యాపీ ఫర్ యూ. బట్ కమింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, నా దగ్గర ఇప్పటికీ ఆన్సర్ లేదు గురు. 3 years నుంచి చూస్తున్నానా, ఎందుకు చూస్తాను నాకు తెలియదు. బట్ ఐ విల్ వాక్ త్రూ టు ద స్టేజెస్. ఓకే, ఒక్కో స్టేజ్ లో ఒక్కొక్కలా చూసేవాడిని. ఈ ఇనీషియల్ స్టేజెస్ లో అయితే ఓన్లీ ప్రభాస్ కోసం చూసేవాడిని, ఎందుకంటే నేను ప్రభాస్ని చూసే కొన్ని సంవత్సరాలు అయింది అప్పటికి. కాబట్టి సరే అదే కొంచెం భలే పడింది మనోడికి అలా ఎలా అనుకుని అలా సరదాగా చూసేవాడిని. అలా చూడగా ఇప్పుడు చాలా ఫర్ ఎగ్జాంపుల్ చూసినా సరే అలా చూసేవాడిని అంటే ప్రభాస్ ఫైట్లు చూసేవాడిని, లేకపోతే ప్రభాస్ చుట్టూ ఉన్న ఎలివేషన్ చూసి ఆపేసేవాడిని. బట్ ఈవెన్చువల్గా ఎప్పుడైతే సినిమా మీద లవ్ డెవలప్ అవుద్దో ఆ బిట్లు చూడలేం, దాని ముందు సెటప్ చూస్తాం, తర్వాత ఉన్న పే ఆఫ్ చూస్తే ఇవన్నీ చూస్తాం. అలా చూస్తూ ఉండగా ప్రశాంత్ నీల్ రేటింగ్ ఫ్యాన్ అయ్యాను నేను. ఇప్పుడు సలార్ అనే సినిమా ఒకటి ఉంది, నేను 3 years గా చూస్తున్నాను, చాలా ఎక్కువ సార్లు చూశాను. ఒక నెంబర్ అనుకుందాం, ఒక 50 100 అనుకుందాం. నేను అన్ని సార్లు చూసినా నాకు ప్రతిసారి ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా అర్థం అవుతుంది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు వరదరాజు మన్నాడు తప్పు అనిపిస్తుంది, ఓ పాయింట్ ఆఫ్ అన్నా సరే వరద తప్పే ఉంది, ఇక్కడ దేవా కదా తప్పు చేసింది అనిపిస్తుంది. అసలు ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరిదే తప్పు లేదు, రాధారామేళ్ళని గెలుపుతుంది కదా, అసలు ఫస్ట్ దాన్ని వేసేయలేదు, ఇద్దరు దగ్గర వెళ్ళిపోయి అనిపిస్తుంది. సో అలాగా చాలా మంచి పాయింట్ అసలు. చెప్పు అదే అంటున్నా, అలాగే సలార్ అనే సినిమా ఒక్కొక్కసారి ఒకలాగా అనిపిస్తుంటది నాకు. చాలా మంచి పాయింట్ చెప్పు. ఒక్కసారి వరద ఒక గ్రే షేడ్ లో కనబడతాడు, దేవా ఒకసారి గ్రే షేడ్ లో కనబడతాడు. లైక్ వై, ఎందుకని అలాగా? ఆ పర్స్పెక్టివ్ ఏంటి అసలు? పర్స్పెక్టివ్ షిఫ్ట్స్ కొడుతుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇనీషియల్ గా థాట్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇఫ్ యూ సీ నేను అసలు వాళ్ళ ఫ్రెండ్షిప్ యాంగిల్ నుంచి ఆలోచించేస్తున్నాను. ఫస్ట్ నా మైండ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అని చాలా స్ట్రాంగ్ రిజిస్టర్ అయింది, రిజిస్టర్ అయ్యాక వచ్చిన థాట్స్ అనమాట ఇవన్నీ. సో నాకు వరద ఎప్పుడైతే దేవా అనే తనకి ఒక ఇబ్బంది ఉందని తెలిసాక దేవాన్ని తెచ్చుకోవడానికి వెళ్తాడో అప్పుడు అనిపించింది, అరే అసలు నువ్వు ఆ మనిషి యాంటీ స్టేక్స్ తీసుకొస్తున్నా తెలుసా, ఇటు పక్కల ఎంత ఒక ఆర్మీ ఉంది. అంటే లైక్ తన ఏ రీజన్ తో తీసుకొచ్చినా తన ఫ్రెండ్ ఒక రిస్క్ లో పెడుతున్నాడు, రిస్క్ లో పెడుతున్నట్టే కదా. ఇప్పుడు
ఫర్ ఐ అగ్రి దట్ అక్కడ ప్రభాస్ ఉన్నాడు, అలా వాళ్ళకే రిస్క్ అని, దట్స్ ఫైన్. అవును. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక హ్యూమన్ యాంగిల్ నుంచి చూస్తే గనక రిస్క్ అడిగి ఉన్నట్టే. అవును ఎందుకు అంటే చిన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరద ప్లేస్ లో గనక దేవ ఉన్నాడు అనుకో, చచ్చిన వెళ్ళడు, తీసినాడు. అవసరం అక్కడ లేదు కూడా, ఉన్న వేసేస్తాడు. యా ఆ ఛాన్స్ విచ్ కూడా ఇస్ ఎవరికి ఎవరు. విచ్ ఇస్ ఆల్సో ఫెయిర్ పాయింట్, బట్ ఐమ్ టెల్లింగ్ ఇన్ మోర్ హ్యూమన్ యాంగిల్. సో ఎక్కువ ఒక అలా చూస్తే దేవ అసలు తీసినాడు. వాడు ఉన్నదేదో ఉన్నాడు, నా పడేదో నేను పడతానని ఉంటాడు. నాకు అక్కడ ఫస్ట్ వరద మీద ఇనిషియల్ గా కోపం వచ్చింది. ఇది ఒక యాంగిల్ అన్నమాట. వీడు ఓకే. ఎందుకు అలా తీసుకొచ్చు, పాపం వాడు పడేదా బతుకుతున్నాడు, నువ్వు బాగానే పంపేసి ఎందుకు తీసుకొచ్చు అది ఇది అని. తర్వాత ఇంకొంచెం ఫర్దర్ గా వెళ్ళాక కొన్ని సీన్స్ వల్ల మనకు అర్థం అవుతుంది, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కోసం. అక్కడ అవును. అరే అవును, తమ్ముడు అంటే ఎంత ప్రేమ ఉంది కదా మనోడికి, అదే అర్థం అవుద్దంటే ఫస్ట్ వరదరాజమన్నారు క్యారెక్టర్ అంటే ఒక సచ్ బ్యూటిఫుల్ గా రాసుకున్నారంటే ప్రశాంత్ నీల్, నువ్వు ఓకే. కాన్సర్ కర్త ఒక కొడుకువి. నీ నీ కనుసైగలో చాలా మంది ఉంటారు. కానీ నువ్వు నీ అయిన వాళ్ళ దగ్గర నీ సాడ్ మూమెంట్స్ గానీ, నీ లో పాయింట్ గానీ చూపించడానికి నువ్వు బాధపడట్లేదు. ఉమ్, నువ్వు కాబోయే కర్తవని నీకు తెలుస్తుందా? లేదా నీకు ఆ సత్తా ఉందా అందరికీ తెలుసు. నువ్వు చూడడానికి వచ్చే శివరాజమన్నార్‌లో ఉంటావు. సో, యా. అలాంటి ఒక వ్యక్తి నీ చుట్టుపక్కలోళ్ళ దగ్గర, నీ ఫ్రెండ్ దగ్గర కూర్చొని, నాకు చాలా భయమేస్తుందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటావు. అక్కడ అంటే నువ్వు అన్నది ఏంటంటే తన వాళ్ళ ముందు హ్మ్. మాట్లాడతాడు కానీ ఎప్పుడు తన ముందు మాట్లాడచ్చు కానీ ఎప్పుడు మాట్లాడు. యాహ్! లైక్ ఎందుకంటే ఎప్పుడైతే హ్మ్. ఎప్పుడైతే ప్రభాస్ లాంటి లైక్ వాడి ఫీలింగ్ ఏంటంటే అప్పుడు నా పక్కన హ్మ్. ఇప్పుడు ఒక బలం ఉంది, హ్మ్. సో నేను నా ఎగ్జాక్ట్‌లీ. కష్టాలు వీడికి చెప్పుకోగలను. లైక్ అలా వచ్చేత్తన్నావు. ఫీల్ అయ్యి ఆ అదే వనరబిలిటీ అనేది వాడు చూపిస్తాడు ఎక్కేత్తన్నావు. అక్కడ. ట్రాక్ ఉమ్, ఎక్కేత్తన్నావు. నెక్స్ట్ 3 ఇయర్స్ నువ్వు ఓకే ఓకే చూస్తావేమో. ఓకే ఓకే. సో, అలాగా నువ్వన్నది అబ్సల్యూట్‌లీ నాకదే అనిపించింది. ఏంటంటే, ఉమ్, అప్పటిదాకా చెప్పుకోనున్నాడో చెప్పుకోలేదో తెలీదు. నేనదే ఉమ్, ఆ ఒక్క పాయింట్ చూసాను కాబట్టి, వాడికి సలార్ కూడా ఒక ధైర్యం ఇచ్చాడు. ఎలాంటి ధైర్యం ఇచ్చాడంటే, నేను కాన్సర్ మొత్తం కొట్టేయగలను ధైర్యం కాదు. నా తమ్ముడికి ఏమవ్వదని ధైర్యం కాదు. నేను ఒక మనిషి దగ్గర నా మనిషి చెప్పుకొని ఆడొచ్చన్న ధైర్యం ఇచ్చాడు. అంతే. ఏదైనా సరే ఎండ్ ఆఫ్ సచ్ ది ఎ డే ఏమైనా బ్యూటిఫుల్. జరగచ్చు కానీ హ్మ్. వీడు నా బలం, వీడు నా అంతే. సైన్యం. నేను వీడి దగ్గర ఆడొచ్చు. ఐ కెన్ ట్రస్ట్ హిమ్ అంతే విత్ మై టియర్స్. అంతే. చూడరా, ఐ కెన్ ట్రస్ట్ హిమ్ విత్ మై దిల్ అంటాం, అది చాలా కామన్. ఐ కెన్ అవునవును. ట్రస్ట్ యూ విత్ మై టియర్స్ అనడం పీక్ స్టేజ్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అది. అంతే. అక్కడ అంత ఏడుస్తే ఏం చెప్తాడు? నన్ను చూసుకుని నాకు అర్థం చెయ్యి అనడు. నా తమ్ముడిని చూసుకో. నా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అంటాడు. యా యా. దీన్ని బ్యాక్ చేసి పాయింట్ ఏముందనుకుంటున్నావు? మనకి ఒక సీన్ ఉంటది. 'దేవ స్టాండింగ్ అగైన్స్ట్ కాన్సర్ ఫోర్సెస్.' అందరూ వచ్చి అవును. గన్స్‌తో కాలుస్తారు. అందరూ దాక్కుంటారు గానీ దేవ ఒక్కడే నుంచుంటాడు. అక్కడ సింపుల్ ఎలివేషన్‌లో ఉంటది. కానీ వరద యా. వైపు కెమెరా చూస్తే ఎళ్లి తమ్ముడిని ఇలా దాస్తాడు. అప్పుడు ఏంటంటే హ్మ్. తన గురించి తను చూసుకోడు, తను తమ్ముడిని. ఓపెన్ లోనే ఉంటాడు. అవును. తను మాత్రం వాళ్ళ తమ్ముడు తమ్ముడిని మాత్రం షీల్డ్‌లో సేవ్. ఉంటాడు తనకి. అదే అది. సో, ఇవన్నీ చూసాం కదా! సో, నాకు ఆబ్వియస్‌లీ ఉమ్, తెలుసు. వాళ్ళిద్దరి మధ్య కాన్‌ఫ్లిక్ట్ ఏమవుద్ది? ఉగ్రంలో తమ్ముడిని చంపేస్తాడు. ఇక్కడ చంపుతాడు. రీజన్ యా. ఏదైనా అయ్యుండొచ్చు. సో, ఈ అవును. పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నాను కదా ఇప్పుడు. తమ్ముడంటే ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి మొత్తం అన్ని సాక్రిఫైస్ చేసి నిన్ను తన తమ్ముడికి తోడుగా ఉండమన్నాడు. ఆ ఎమోషనల్ సపోర్ట్ నువ్వు ఉంటావని నమ్మాడు. అలాంటి తమ్ముడిని నువ్వు చంపేసరికి ఇంక వాడి మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటదో ఊహించుకో. అవును అంటే నువ్వు ఆ చెప్పిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు వాడు ఏ రీజన్ తో అన్నా చంపలే, అవును. బట్ వాడికి అక్కడ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే వాడు తమ్ముడు చనిపోయాడు. అంతే. వాడు ప్రాణంగా ప్రేమించే అది మనిషి చనిపోయాడు. అది ఎవరు అది కూడా చంపారు? ఎవరు? ఇంకో ప్రాణంగా ప్రేమించే మనిషి చంపేశాడు. వె అది కూడా ఓకే. కానీ ఒక ప్రాణంగా ప్రేమించే మనిషిని ఇంకో ప్రాణంగా ప్రేమించే మనిషి చేతిలో పెట్టాడు. అది చేతిలో నమ్మి. పెట్టిన మనిషి చంపేసాడు. సో, ఈ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తాను కదా! ఈ పాయింట్ ఉమ్, ఆఫ్ నుంచి ఏమనిపిస్తది? అరే! దేవ ఇంక తప్పేముంది, వాడిని చంపొచ్చు. పోనీ అది కూడా ఓకేరా. అంత క్షమించి వదిలేసాడు నిన్ను. ఏదోటి జరిగి. ఉమ్, నువ్వు మళ్ళీ వచ్చి ఆడి షీల్డ్‌ని ఆపావు. ఆడి కంటైన్‌మెంట్ ఆపుతున్నావు. ఆడి దానిలో ఏలెట్టావు. అంతే. నాకు ఈ యాంగిల్ నుంచి చూస్తే దేవ విలన్‌లా కనిపిస్తాడు. అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అక్కడ ఇంకోటి ఆలోచిస్తే దేవ అడిగితే ఇచ్చేస్తాడు అక్కడ శృతి హాసన్. యాహ్! మేబీ అయన్నీ నేను అంత అవును. ఆలోచించను గానీ, జస్ట్ ఇందాక ఆర్క్‌లో నాకు ఎలా అయితే వరద విలన్ అనిపించాడో, ఈ ఆర్క్ చూసుకుంటే గనక దేవ విలన్ అనిపిస్తాడు. ఉమ్, అది. యా. అండ్ ఇంకొక నెక్స్ట్ థర్డ్ ఆర్క్ ఉంది. ఇది జస్ట్ ఏంటి? గెస్ కొట్టడం. ఉమ్, జస్ట్ గెస్సే, రాండమ్ గెస్. రాధారామ్ ఎలా అయితే వీళ్ళిద్దరిని గెలుకుదాం, అది ఫ్రెండ్‌షిప్ విడగొడదాం ట్రై చేసిందో, పాస్ట్‌లో ఉమ్. అలాగే ట్రై చేసి ఉంటారు. సో, దేవ చంపినా లేదా ఆళ్ళ తమ్ముడు తప్పు చేసాడని ఫ్రేమ్ చేసి దేవత చంపించి ఉంటారు. నేను సో అనుకోవడం ఏంటంటే అది చేసి ఉండడం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హ్మ్. వైబిక్ నేను పాస్ట్ లో ఏం జరిగి ఉంటది అనుకుంటున్నానంటే లైక్ వాళ్ళు హ్మ్. ట్రై చేశారు, ఫుల్ ఫ్లెడ్జ్ గా ట్రై చేసి హ్మ్. మనుషులు పోగొట్టుకున్నారు. హ్మ్. అది కుదరక వీళ్ళు వాళ్ళని చంపలేరు అనుకునే వాళ్ళ గొడవలు అడ్డం మొదలెట్టారని ఆ! నా ఫీలింగ్. అదే చెప్పాను. దేవ ఓకే. వరద తమ్ముడు ఏమి చేసి ఉండకపోవచ్చు. వాడు అది యా. చేసాడని దేవ నమ్మేలా చేసి,
వాళ్ళని ఏమన్నా చంపించారేమో అని నేను అంటున్నా. ఒకవేళ అది కరెక్ట్ అయితే లైక్ మేబీ నేను దేవా అంత ఐ మీన్ మేబీ సిచ్యువేషన్ బట్టి అయి ఉండొచ్చేమో, కానీ దేవా అదే. అంత ఆలోచించకుండా కళ్ళతో చూడకుండా చేసి ఉండడం నేను అంటే అనుకుంటున్నాను. నేను ఒకటి అనుకుంటున్నా, దేవా అనే వ్యక్తి కొంచెం ఎమోషనల్లీ వీక్ మనోడు. వాడికి కొన్ని అవును. ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి. లైక్ కొన్ని ట్రిగరింగ్ అవును. పాయింట్స్ దగ్గర టచ్ అయితే పిల్లకలు టచ్ అయినాయి అనుకో ఆలోచించకుండా చంపేస్తుంటాడు. మేబీ అలాగా. అంతే, ఒక పిచ్చోడు గురు, అంతే. మెంటలుడు. అంతే. సో అలాగా ఎవరన్నా థర్డ్ పర్సన్ ఎవరన్నా వచ్చి ఫ్రెండ్షిప్ ని విడదీసారా బాగుంటది. ఇది బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు నెక్స్ట్ పార్ట్ లో. ఈగర్లీ వెయిటింగ్ చూడాలి. అన్నీ మనకి ఎందుకు, నేను మాకు వదిలేద్దాం. సో ఇప్పుడు ఇంత అడుగుతున్నాను కదా ఒకటి, ఇప్పుడు నువ్వు సలార్ రెగ్యులర్ ఆడియన్ అన్నావు. గత 2-3 రోజుల నుంచి ఈ ఎపిసోడ్ లో వదిలేస్తే నువ్వు సలార్ గురించి నాతో మాట్లాడి తీరు మారింది. సో ఓకే. సో అంటే ఇనీషియల్ గా నీకే కాదు, నాకు కూడా సినిమా మీద రెస్పెక్ట్ పెరిగింది. సో ఎందుకు పెరిగిందో మాట్లాడుకుందాం. ఆ ఒక order లో ఇనీషియల్ వికాస్ వేరు, ఇప్పుడు వికాస్ వేరు. సో అవును. ఇప్పుడున్న వికాస్ కి అసలు సలార్ అనే సినిమాలో కొత్తగా ఏం చూసావు ఇప్పుడు నువ్వు? ఆ రెస్పెక్ట్ పెరగడానికి అవ్వచ్చు, ఆ తీరు మారడానికి అవ్వచ్చు. ఫస్ట్ ఒక లైన్ లో చెప్పాలంటే డ్రామా, ఆటోన్ డ్రామా. ఇప్పుడు నార్మల్ గా ఫేవరెట్ సీన్ గురించి మాట్లాడుకుంటే నీకు ఒక ఫేవరెట్ సీన్ ఉంటది. నా ఫేవరెట్ సీన్ వచ్చేటప్పుడు కాటరం ఫైట్. ఆ కాటరం ఇందాక చెప్పాను ఆల్రెడీ. నాకు అసలు సలార్ అనే సినిమా లేకడానికే కారణం కాటరం ఫైట్ అని. ఆ కాటరం ఫైట్ ఒకటే ఒక లెక్క. ఐ మీన్ ఆ యాక్షన్ ఎంత ఇష్టమో, ఆ యాక్షన్ చుట్టుపక్కల జరిగే ఆ డ్రామా, ఆ ఎమోషన్ బాండింగ్, అంటే లైక్ మనకి నార్మల్ గా రాజమౌళి సినిమాలో ఉంటాయి, వెయిట్ చేస్తాం అవును. హీరో విలన్ ఎప్పుడు కొడతాడా అని. ఆ లాగ్ ఏదైతే ఉంటుందో, ఆ డ్రామా ఏదైతే ఉంటుందో, అది ఎంత బాగా లాగిన దాన్ని బట్టి వదిలితే అంతే 4th ఇయర్ కొడుతుంది గట్టిగా. అది సలార్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ ఒక సీన్ లో, చాలా సీన్ లోని మనకి ఫ్రెండ్షిప్ ఎమోషన్ కూడా అంతకే అంత బాగా ఎక్కుతుంది. నాకు కాటన్ ఫైట్ ఎందుకు ఇష్టం అంటే, చుట్టుపక్కల జరిగే డ్రామా ఏదైతే ఉంటుందో, ఆ డ్రామా ఈ ఫైట్ ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. ఈ ఫైట్ బాగుంటది. ఆ ఫైట్ కి ఇంకో చెప్పాలంటే ఒక పిల్లర్ ఇది తీసుకెళ్లి ఒక 12 అంతస్తులోని 10 అంతస్తులో నిల్చోబెడతా తీసుకెళ్లి. సో నువ్వు ఎప్పుడైతే ఫైట్ చుట్టూ డ్రామా అన్నావో నాకు ఒకటి తెలిగింది. నువ్వు ఇంటర్వ్యూ చూసావో తెలియదు నాకు తెలియదు కానీ, ప్రశాంత్ నీల్ గారు ఎవరికో ఇస్తారనమాట ఇంటర్వ్యూ. అందులో చెప్తుంటారు, మన ప్రభాస్ ఎవరినైతే సేవ్ చేస్తారో సిరిబి అనే చిన్నపిల్ల ఇనీషియల్ గా అమ్మాయి ఇనీషియల్ గా తనకి ప్రభాస్ కి కొన్ని సీన్స్ ఉండాలంట. అంటే ఎప్పుడైతే కాన్సర్ ఎంటర్ అవుతారో వాళ్ళిద్దరిని ప్యారల్ గా చూపిస్తారు కదా, అలాగా అవునవును. తన ప్యారల్ గా చూపిస్తారు కదా. కాపాడమని యా యా అడుగుతుంటారు. అలాగా ఇంకొన్ని ప్యారల్ సీన్స్ ఉంటాయంట వాళ్ళిద్దరి మధ్యన. మేబీ తన కైట్ ఎగరేసినప్పుడు పడిపోతే మనోడు ఆ టైప్ తిరిగి ఇవ్వడము, ఈ టైప్ సీన్స్ ఉంటాయి. ఓకే. అంటే లైక్ వాళ్ళు కలవరు కానీ కలవరు ఇక్కడ. Okay. ఏదో ఆ యాక్షన్ చేసింది ప్రభాస్ అని తనకు తెలియదు, ఆ యాక్షన్ Okay. తన కోసం చేసిన ప్రభాస్ తెలియదు. అలా కొన్ని సీన్స్ ఉంటాయంట. ఆయన ఎగ్జాక్ట్ గా ఏం ఆహా. చెప్పారు నాకు మెన్షన్, నాకు అంత గుర్తులేదు కానీ కొన్ని సీన్స్ ఉంటాయి. అప్పుడు అదొక బ్యూటిఫుల్ గా చూపిందని డిసైడ్ అయ్యారు అంటాడు. ఇక్కడి నుంచి కాన్సర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కాటిరామన్ కట్టే వరకు అలా కొన్ని సీన్స్ అయ్యే ప్లాన్ చేశారంట. అవి మేబీ అది కూడా చూపించుంటే ఇంకా ఇంకా కోసుకుంది భలే ఏమో. ఉన్న. మరి పాపం అది ఎందుకు ఫైనల్ కట్ లో ప్లేస్ అవ్వలేదో నాకు తెలియదు కానీ బాగుంటుంది బట్ నేను ఇప్పుడు అనిపించింది. అనుకున్నది ఏంటంటే, నేను ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయక్కర్లేదు, నాకు ఇది చాలా బాగుంది. అవును. మేబీ But ఏమో ఇది అది యాడ్ ఉంటే ఇంకా చేస్తే కోసుకుందామేమో. ఎమోషన్ డిస్టర్బ్ అవుతుందేమో అనిపించింది, కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఓకే బట్ అది కూడా ఉండుంటే ఇంకా బాగా ఇంపాక్ట్ ఉండేది అనిపిస్తుంది. ఇప్పుడు అవును. ఫేవరెట్ సీన్ గురించి మాట్లాడుకుందాం. నీ ఫేవరెట్ సీన్ ఏంటి? నా ఫేవరెట్ సీనా చాలా టఫ్ క్వశ్చనే యాక్చువల్లీ. ఓకే, ఒకటైతే డిసైడ్ అవ్వాలి. అదేంటంటే దేవా స్టాండింగ్ అగెనిస్ట్ కాన్సర్ ఫోర్సెస్ సీన్ కాదు, నాకు మొత్తం స్ట్రెచ్ ఇష్టం. ఫస్ట్ బయటికి వెళ్తున్నాం అని చెప్పి వరద పిలుస్తాడు ప్రభాస్ని. ఆడొచ్చేసి ఇస్తాడంట, వాళ్ళ తమ్ముడు అంటాడు. ఎప్పుడైతే దేవానే ఫస్ట్ ఆ సీన్ ఎలా చూపిస్తుందంటే, ప్రశాంత్ నీల్ ఎంత బ్రిలియంట్ రైటర్ ఇక్కడ అర్థమవుద్ది. ఇలాంటి సీన్స్, ఇలాంటి కట్స్ ఎడిట్ లో ప్లాన్ చేస్తావు, స్క్రీన్ పే నుంచి అని రాసుకున్నా క్లియర్ గా అర్థమైపోద్ది మనకి. ఫస్ట్ వరదనాలు పెట్టి టార్చర్ అంతా చూపిస్తారు. మన విష్ణు వచ్చి అమ్మ ఏడిపిస్తుంటాడు, గొడుగు పట్టడం అలా ఇలా అని. ఆ తర్వాత వచ్చి భోజనం చేస్తుంటే లేపుతారు, పడుకున్న వాళ్ళకి క్రాకర్స్ పెట్టి లేపుతుంటారు. ఇలాగ తనకు జరిగే అవమానాలను చూపిస్తారు. నడిచెళ్తున్న వాళ్ళు గుద్దేస్తుంటారు, రేయని అడగానే ఏంట్రా అంటుంటారు. ఇలాంటి అయ్యాక అప్పుడు వరదల బాధ అందరితో చెప్తాడు. కాన్సర్లు క్యాలిక్యులేటర్ పెట్టుకుని ఏం చేయలేం, లెక్కెట్లని పిచ్చని తీసుకొచ్చాడు కానీ ప్రభాస్ వస్తాడు. నేనేమనుకున్నాను, ఇవన్నీ అయిపోయినాయి కదా సీన్స్ అన్నీ. సో ఇది నేను ఇనిషియల్ గా ఎక్స్పెక్ట్ చేసి సినిమా చూస్తున్నప్పుడు, ఇప్పుడు ప్రభాస్ వీళ్ళని ఎవరెవరైతే ఏడిపించారో ప్రభాస్ ఇలా అందరినీ కొడతాడేమో అనుకున్నాను. టిపికల్ తెలుగు ఫిలిం లవర్ అలాగా అనుకున్నా. కానీ ఆ సీన్లన్నిటినీ మళ్ళీ ప్రభాస్ ఉన్నది చూపించాడు.
అవునవును. ఎక్సైట్ యా ఉంటదంటే ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మనకి ఓన్లీ ఎల్ గ్యాంగ్ మాత్రం చూపిస్తారు. వీళ్ళ గ్యాంగ్ ని వీళ్ళు తొక్కి చూపెడతారు. అయిన వెంటనే అవును. ప్రభాస్ని చూపెడతారు. అది కూడా ఓకేరా. ఇప్పుడు మనోడు విష్ణు తిట్టగానే మన వరద అవమానించగానే వెనకాల ప్రభాస్ ఉంటాడు. భోంచేస్తున్నప్పుడు అవును. పక్కన ప్రభాస్ ఉంటాడు. టపాకాయలు పేల్చినప్పుడు మనోడు వచ్చి ఆడికి అడ్డంగా నుంచుంటాడు. ఇవన్నీ అయిపోతాయా? అదొక ఆర్క్. ఎంత బ్యూటిఫుల్ అంటే అక్కడ అయిపోద్దా అయిపోద్దా అనుకుంటాం, ఇంకా ఆగదు. నారాయణ దగ్గరికి వెళ్తే నీ తలన కాళ్ళ దగ్గర ఎట్టే అంటాడు. మళ్ళీ అక్కడ ఇంకో ఆర్క్ వస్తుంది. వరద ఆపుతుంటాడు ప్రభాస్ని. ఆడికి భయపడుతుంటాడు ఎక్కడ ఏం చేస్తాడు అని. అదే కదా. వద్దు, దానికి నాదే సెటప్ తప్పు, నాదే తప్పు, చూసుకోలేదు ఇలాంటివన్నీ వస్తాయి. అంత అయిపోయాక మాడు శంకయ్యకి ఇంకెన్నిసార్లు ఆపుతారా అంటాడు. ఆడు ఎప్పుడు దాకా ఆగుతారో నాకు తెలియదు. కానీ ఆ డైలాగ్ ఫినిష్ అయిన వెంటనే మన కాటరం సీన్ మొదలవుతుంది. అవును. నేను ఇక్కడ ఒకటి చెప్దాం అనుకున్నా కాటరం ఫైట్ గురించి. నార్మల్ గా ఇందాక చెప్పాను కదా ఎమోషన్ వై అని. ఇప్పుడు చుట్టూ జరిగేది అంత బాగుంటది అంటే ఫస్ట్ మన ఇంట్రడక్షన్ చూసుకుంటే ఇటు పక్కన మనం ఎక్స్ప్లోర్ చేస్తుంటారు ఏంటి విష్ణు అనేవాడు అక్కడ ఉన్న అమ్మాయిని ఎంత దారుణంగా హింసిస్తున్నాడు అని మనం చూపిస్తుంటారు. అప్పుడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు. ఆ అమ్మాయి వచ్చి పాపం కాటరం అడిగితే ఎందుకు వస్తా రారే ఎవరు మన కాటరం రారంటే ప్రభాస్ ఇటు తిరిగి వస్తున్నప్పుడు. రాక్షసుడని వస్తాడేమో అడిగి మొక్కుతారంటే మనకి కట్ ఓపెన్ అవుతాయి ప్రభాస్. ఇక్కడ నువ్వు అన్నట్టు ఇంకో ఆర్క్ ఉంటే ఏంటో తెలుసా, అక్కడ మనకి రివర్స్ లో చిన్న ప్రభాస్ బయటకి అవునవును, వాళ్ళ అమ్మతో వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెళ్ళేటప్పుడు ప్రభాస్ కోపంగానే చూస్తాడు, కాంతి వచ్చేటప్పుడు కూడా కోపంగానే చూస్తాడు. ఆ ఎమోషన్ ఏదైతే ఉంటుందో. కానీ ఒకటి నాకు అనిపిస్తుంది, రెండు కోపాలు ఉన్నా రెండు వేరు వేరు ఎమోషన్లు అనుకుంటా. అంటే చిన్నప్పుడుదేమో వాళ్ళ ఫాదర్ ని తెగన అంతం చేశారని, పెద్ద అయ్యాక ఆ కోపంతో పాటు వాడి బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు హింసించారని. అదే ఒకటి. నెక్స్ట్ ఇంకోటి చెప్పిన అంత కోపం ఉన్నా కూడా నువ్వు అన్నట్టు అదే స్టార్టింగ్ లో చెప్పినట్టు అదే చిన్న పిల్లోడికి ఏదైతే ఉందో మా నాన్నని చంపేశారు, మా తెగంటే లైక్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ కదా ఏదో రకంగా అందరిని చంపేశారు. వాళ్ళ అమ్మను కూడా లైక్ ట్రై చేశారు. సో ఆ కోపం వెళ్ళేటప్పుడు కనుక కోపం ఉంటది, ఈయన కొడుకులు ఎలా చేశారే అని. వచ్చినప్పుడు నువ్వు అన్నట్టు ఆ ఎమోషన్ తో పాటు ఫ్రెండ్ ఎమోషన్ కూడా ఉంటది. అంత ఎమోషన్ ఉన్నా వాడికి ఆ సీట్ మీద హక్కు ఉన్నా కూడా వాడు ఒక్కరుండి అక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్ కోసం అదంతా ఎమోషన్ అంతా కూడా ఆడికి పగ ఐ మీన్ ఆ కోపం ఏదైతే ఉందో అంతా వదిలేసి ఇప్పుడు ఆడికి ఒకటే గోల్, నేను ఎలాగైనా దీన్ని తీసుకొచ్చి వరదకి ఇవ్వాలి. అంతే. నేను అంత ఆలోచించలేదు, అంటే ఈ యాంగిల్ ఆలోచించలేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ సలార్. నువ్వు 10 సార్లు చూస్తే నీకు యాంగిల్ తట్టింది, నాకు తట్టలేదు. ఇప్పుడు మనం వరద అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వరదకి ఏంటి, వరద ప్రభాస్ని తీసుకొచ్చే కాంటెక్స్టే వేరు. లైక్ యుద్ధానికి వెళ్ళిపోవాలి అందరినీ గెలవాలని తీసుకురాడు ప్రభాస్. నార్మల్ గా ఏంటి, నా తమ్ముడికి నాకేమైపోయినా పర్లేదు, ఐ విల్ డై, ఈ వార్ లో ఏం జరిగినా పర్లేదు నేను చనిపోతాను, కానీ నా తమ్ముడు సేఫ్ గా ఉండాలని చెప్పి ఒక షీల్డ్ లాగా ప్రభాస్ ని తీసుకొస్తాడు. కానీ ప్రభాస్ అది కాదు, నేను మొత్తం దున్నేసి ఇప్పుడు అది ఖచ్చితంగా నేను అది వరద చేతిలో పెట్టాలి. లైక్ డిఫరెంట్ రీజన్స్. వాడు ఫ్రెండ్ ఇంకోటి ఏంటంటే అవమానం జరగకుండా ఆపి ఇంకోటి కూడా అనిపించింది, అందరినీ పంపించాడు బయటికి. వరద చేతిలో పెట్టాలని నువ్వు అన్నావు కదా, సరదాగా ఇది కూడా ఒకసారి అలా ఆలోచించుడు. వరద క్లైమాక్స్ లో ఎప్పుడు ప్రభాస్ తో చెప్తుంటాడు కదా, నేను డాబా మీద నుంచి ఒక రోజు ఇదంతా నాదవుద్దని చూసేవాడిని అని చెప్పి. కరెక్ట్ గా అంటే ఒక కొండ మీద నుంచి ప్రభాస్ కూడా కాన్సర్ మొత్తం చూస్తుంటాడు రా. అక్కడ మైండ్ వాయిస్ ప్రభాస్ ఏంటంటే నేను ఇంతకు చెప్పింది ఇదంతా కూడా సాధించి వరదకి ఇవ్వాలి. ఇక్కడ ఎమోషన్ డైవర్ట్ అయిపోతుంది, కాటరం బయట గురించి మాట్లాడాలి. ఓకే, ఇది మనకి నువ్వు అన్నట్టుగా స్పాంటేనియస్ గా ఎన్ని జరుగుతుంటాయి. వాళ్ళు పాపం రెచ్చగొడుతుంటే ప్రభాస్ రియాక్ట్ ఆపుతుంటాడు పృథ్వీరాజ్, ఈడే ఎక్కడ గెలుక్కుంటే ఎవరు వేసేస్తాడు అని. ఇప్పుడు మనకి స్పాంటేనియస్ గా ఒక సాంగ్ వస్తుంది అక్కడ, 6 చేతులు ఉన్నా కానీ చేతులు రావట్లేదా, మేము ఏం తప్పు చేసామని మా మీద నీకు ఈ కోపం, ఇలా ప్రాణాలు పోతాయి అంటే దేవుణ్ణి వాళ్ళు అలసిపోయారు. వాళ్ళు అట్ లాస్ట్ కూడా అదే కదా అంటది ఆవిడ, పిలిచి విడిచిపెడితమే అంటది, మా వల్ల అవ్వట్లేదు ఇంక అయిపోయింది నమ్మకం కూడా పోతుంది అన్నప్పుడు ప్రభాస్ కట్లు పడుతుంటాయి. అదొక్క బ్యూటిఫుల్ షాట్. నిజంగా నువ్వు అన్నట్టు నిజంగా ఎడిట్ రాయలేమో, అదే అలా కనిపిస్తుంటది అలాంటి చూసినప్పుడు. కానీ వరద చూసుకుంటే ఎప్పుడు రానివాడు అసలు, ఇక్కడ అనిపించింది నాకు సరదాగా. ఇప్పుడు వరద ఎందుకు రావడం చెప్పు, మనోడి లైఫ్ లో ఒక ట్రామా గానీ ఒకటి ఉండిపోయింది. వాడి చేతిలో లేనప్పుడు వాళ్ళ అమ్మను ఒకరు అవమానిద్దామని చూశాడు. అదే టైంకి వరద వచ్చి కాపాడతాడు. వాట్ ఇఫ్ వరద రాకపోయి ఉంటే ఏమోను, అది అంతే కదా. డిఫరెంట్ వేస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ప్రభాస్ మిగులుతుంది, లైక్ చంపేసేవారేమో ప్రభాస్ కూడా, ఎందుకంటే మొత్తం అందరినీ చంపేయాలనే కదా అంటాడు. ఆబ్వియస్లీ చంపేస్తాడు. నేను ప్రభాస్ మైండ్ ఆలోచిస్తున్నాను. ఒకవేళ ప్రభాస్ బతికుంటే ఇంకో రకంగా ఉండేది.
మొత్తం అవును. మన్నార్ తెక్క మొత్తం అందరూ లేచిపోయారు. అవును. అప్పుడేమన్నా ఇఫ్ ఇన్ కేస్ మహా ఆ అయితే రోజు ప్రభాస్ శౌర్యాంగులతో తప్పించుకున్నట్టు. ఆ శౌర్యాంగులతో మనోడు కూడా కలిసిపోను. సింపుల్. అంతే. కానీ అది ఎప్పుడైతే ప్రభాస్ మైండ్‌లో మెదులుతదో నువ్వన్నట్టు, నేనింకా ఉమ్, అవి కూడా ఆలోచిస్తున్నాను. నువ్వు ఈ సీన్ చుట్టుపక్కల అయితే ఎలా ఉన్నావో నేను ప్రభాస్ మైండ్‌లోకి ఇప్పుడు దూరిపోయాను. ఆ సీన్ గురించి ఉమ్, చెప్పినప్పుడు. ఎప్పుడైతే ఉమ్. నువ్వన్నట్టు ఆయన పేరు మర్చిపోయాను. సరే బాబా ఉంటారు కదా! ఆయన ఆ, ఎప్పుడైతే కోడి కోడి ప 'టీను ఆనంద్'. సో అదే ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నాను. హ్మ్. లైక్ ఏంటంటే మనకు ముందు రోజు ప్రభాస్ అడుగుతాడు నన్ను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళారు అది ఇది ముందు అంటే రోజు కాదులే గాని అండ్ హ్మ్. నార్మల్ గా అయితే హ్మ్. మనోడు ఐ మీన్ బాబా హ్మ్. చెప్తాడు హ్మ్. ఏమని ఇలా కోడి పిల్లలు ఒక్కో రోజు ఒకటి యానాలు తింటారు. చేస్తాడు. అప్పుడే నువ్వు ప్రభాస్ ప్రభాస్ కి ఫేస్ పూర్తిగా చూసావనుకో అర్థమయ్యే ఆ, అర్థం అన్నట్టు అర్థమవుద్ది. అదే ఫుల్ గా అర్థమయ్యేలోగా హ్మ్. వరద వచ్చి ఆపేస్తాడు. అవును. ఏంట్రా ఇక్కడ ఇంకా చాలా పనులు చాలా ఉన్నాయి పదని చెప్పి పనులున్నాయి తీసుకెళ్ళిపోతాడు. పదని. మనోడు వెళ్ళి అక్కడ నుంచి ఉంటాడు, చేతులు కట్టుకుంటాడు, అంతా బాగా ఉంటాడు. అప్పుడు దాకా ప్రభాస్ విషయం తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఎప్పుడైతే చూస్తాడో బాబా వంక చూస్తే బాబా చెప్పి గుర్తొస్తుంటే అప్పుడు వాడికి అన్ని హ్మ్. అర్థమవుతాయి ఇదే చేస్తున్నాడని. వరద కూడా ఇంకా ఎప్పుడైతే ప్రభాస్ వచ్చేటప్పటికి అర్థమైపోయింది వాడికి హ్మ్. ఈడికి ఇవాళ చిరుగుద్ది తప్పదు, రోజు. ఈడికి చిరుగుద్ది ఇవాళ రోజు. వచ్చకపోతే తప్పదు. హ్మ్. ఇంకెప్పుడైతే చేతులు వదిలేస్తాడో ఇంక కళ్ళు మూసుకుంటాడు మనోడు. మ్యాడ్ అది. ఈడు చేసే విధ్వంసాన్ని మనం చూడలేం. మనం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉందాం. ఒక మీమ్ ఉంటది చూసావా? అదొకటి అదొకటి కాదు ఉంటది. అది కాదురా. ఐయామ్ క్వెషనింగ్ మై ఆల్ లైఫ్ చాయిసెస్ రైట్ నౌ అని చెప్పి. అంతే. అలా అసలు ఎందుకు తీసుకొచ్చి నీ ఆ, మెంటల్‌లో కొడుకుని నేను అనుకుంటాడు. ఇంకొకటి చెప్పాలి. నాకు ఇంకోటి పర్సనల్‌గా ఆ ఫైట్ ఒకటి అప్పుడు మొత్తం ఇచ్చే హై కన్నా ఫైట్ ఆ, అంతా అయిపోయాక ఒక ముసలావిడ వస్తదిరా. ఏంటి అప్పుడు అక్కడ ఈవిడ మనోడు ఇలా వస్తుంది అనుకున్నాను కదా నేను. ఏంటంటే ఆయన ఆవిడొచ్చి మేక్ ఇలా కొట్టేసినట్టు చెయ్యి కొట్టేసి పట్టుకుంటది. కిందకి చెయ్యి ఇలా నిజం. పట్టుకుంటది. పట్టుకోగానే నువ్వు నిజమా కాదా చూస్తున్నాను అనగానే మావాడు ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. ఆ ఎక్స్‌ప్రెషన్‌లో ఇన్ని సంవత్సరాల నుంచి ఈళ్ళు బాధపడుతున్నారా అన్నట్టు అదే ఉంటదోటి. ఇంకా బ్యూటిఫుల్ సీన్ రా. ఆ భామ చెప్పడం. ఆ భామ చెప్పడం అయితే ఆడియన్స్‌గా మనకే అర్థమవుద్ది. ఇంత జరిగినా ఆళ్ళు అదే నమ్మలేకపోతున్నారంటే ఆళ్ళకి ఎంత ట్రామా ఉందని. అంతే అంతే కదా. వాళ్ళు ఎన్ని చావులు చూసి ఉంటారు పాపం. నేను రీసెంట్ గా చూసినప్పుడు అయితే నాకు పిచ్చిగా హ్మ్. ఎక్కేసింది ఏంటంటే హ్మ్. మనకి స్టార్టింగ్ లో శృతి హాసన్ కాపాడినప్పుడు హ్మ్. అతను చెప్తారు కదా నేను ఇప్పుడు ఒకళ్ళే కాపాడగలరు మొత్తం ఈ దేశం మొత్తంలో అంటే ఎవరంటే అమ్మ అంటాడు. హ్మ్. ఇక్కడ ఒక బీజం పడుతుంది టిన్సుకి హ్మ్. నుంచి వాళ్ళ అమ్మ ఆ! అవునవునవును. సూర్యుడే బీజం ని ఒక మెలోడీ వర్షన్‌లో వదలడు. ఉంటదది. అది బాబోయ్ అసలు అది ఎవరైనా చూడకపోతే నాకు చూడండి. ఈ బెస్ట్ బీజీఎం బీజం అసలు. వింటుంటే ఒక కాల్ ఉమ్, సలార్ చూడడు ఎవడుంటాడు గురు గాని. ఉమ్. నాకు ఈ బీజీఎం వింటే ఎవరన్నా అది అది కానీ చూసి ఐ మీన్ సరిగ్గా వినుండకపోతే ఒక కాల్ బ్యాక్ వస్తుందన్నమాట. 'ఉగ్రం' ఆ, సినిమా చూస్తే నువ్వు సేమ్ మన 'కాటేరామ్' సీన్ లాంటిది ఒక సీన్ ఉంటది కదా! అవును అక్కడ అందరిని చంపేసాక హీరో గాడు 'సరుగు' అంటాడు కదా! అవునవును. 'సరుగు' అనే ముందు ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంటది. ఉమ్, అప్పుడు 'నేనా' అనో బీజీఎం వస్తది. ఆ, 'రవి బసూర్' ట్రాక్స్‌లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ నాకది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. అంటే ఎంత ఉమ్, స్మూత్ ట్రాన్సిషన్ ఉంటదంటే అప్పుడు దాకా 'ఉగ్రం' సినిమా చూస్తున్నాము మనం ఉడికిపోతాం. జస్ట్ లైక్ ఇన్ 'సలార్'. ఎప్పుడైతే అవునవును. వస్తదో కూల్ చేస్తదొచ్చి. నేనా అన్నప్పుడు బాల కోసం ఎవరి కోసం తెలీదు. అగస్త్య అండర్‌వరల్డ్‌కి ఎంటర్ అయ్యాడు అన్నప్పుడు ఆ ట్రాక్ అలా నడుస్తుంటది అండర్ లేయర్‌లో. అదే. నాకు మళ్ళీ ఆ లేయర్స్ ఇక్కడ కనిపించినియి నువ్వన్నట్టు. ఆళ్ళ అమ్మ ఉమ్. బీజీఎంలో. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పార్ట్ 2 లో అలాంటి బీజిఎంలు. అరేయ్! టీమ్‌లో ఒకటేరా. 'సలార్ 2' గురించి ఎవ్వరిని గెలుకుతున్న 'రవి బసూర్' గారినవని, 'ప్రశాంత్ నీల్‌నవని' వాళ్ళందరూ దిస్ గాడ్ విల్ మోడ్ బి లోకి అవర్ వెళ్ళిపోతున్నారు. అంతే. దిస్ విల్ బి అవర్ ఫైనెస్ట్ వర్క్ అంటున్నారు అంతే. ఇప్పుడు ఒక మాట ఉండవు. చెప్తున్నాను. నువ్వు 3 ఇయర్స్ నుంచి చూస్తున్నావు. హ్మ్. నేను ఈ 3 ఇయర్స్ లో గట్టిగా మాట్లాడితే ఒక 10 టైమ్స్ చూసుంటాను. ఓకే. రీసెంట్ గా చూసినంత ఒక 11 12 చీప్. అవుతుంది. వెరీ చీప్. ఒకటి హ్మ్. పెళ్లి గురువు వస్తాం ఏదో రోజు వస్తాం. సరే. సరే. మనకే ఎంత అలాగ ఉందంటే వాళ్ళకి ఎలా ఉంటది రాసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి. కొన్ని నాకదే అనిపిస్తదిరా. అంటే ఉమ్. కొన్ని నిజంగా రాయగలం గానీ కొన్ని మ్యాజిక్ జరగాలిరా అలాగా. అన్నిటికి అంటే రాసిపెట్టి అవును అవ్వదు. ఎనీవేస్ ఎలా జరిగినా అది ర్యాండమ్ గా జరిగినా రాసి అంతేలే. జరిగినా బెస్ట్ జరిగింది. అంతే. కానీ బెస్ట్ అని మనం ఇప్పుడు అంటున్నాం గానీ 'ప్రశాంత్ నీల్' సంకొచ్చేత్తుంటది. లే బెస్ట్ ఏంటి బెస్ట్ అంటారు ఏంటి అసలు. అది బెస్టా? ది బెస్ట్ ఎలా అంటారాయన. నీకొకటి చెప్పాను కదా! 'వరద' మీద నాకు కొంచెం ప్రేమ పెరిగిపోయిందిరా అది ఇది అని చెప్పి. అవును. ద కోర్ట్ సీన్. మన నారంగ దగ్గరికి మనోళ్ళని ఓకే. తీసుకెళ్తారు కదా! అక్కడ ఓకే. నాకొకటి అర్థమైంది. అక్కడ 'వరద ఈస్ రెడీ టు సాక్రిఫైస్ హిమ్‌సెల్ఫ్' అని. అవునవును సలార్ ఐ మీన్ ప్రభాస్ కోసం తను ఎందుకంటే చనిపోవడం కన్నా రెడీ. నువ్వు ప్రభాస్ మాట్లాడద్దు నేను కోసం ఒక్కడి చూసుకుంటా కోసమే అంటాడు. అన్నాను నేను. ప్రభాస్ కోసం ఒక్కంటే నమ్మను. ఆ టైంలో 'వరద' మైండ్ సెట్ ఎలా ఉండుంటదంటే చెప్తాను.
ఇప్పుడు వాడికి ఉన్న బాధ్యత ఏంటి వాళ్ళ తమ్ముడు. కరెక్ట్ గా ముందే వాళ్ళ తమ్ముడు వాడి చేతిలో పెడతాడు. ప్రభాస్ ఇప్పుడు అన్లీష్ అయ్యాడు. ఏదైనా సరే మనోడు చూసుకుంటాడు. ఇంకా నాకు నా నా నాకు అక్కర్లేదు. ఇక్కడ దేవ సేఫ్ గా ఉండాలి. నా తమ్ముడు బాచి సేఫ్ గా ఉండాలి. వీళ్ళిద్దరు సేఫ్ గా ఉండడం కోసం నింద నా మీద వేసుకుని నేను చనిపోవడానికి రెడీ. అందుకే నువ్వు అన్నట్టు ఏం నువ్వు జరిగినా అనేది నువ్వు పాయింట్ నేను మాట్లాడకంటాడు. ఆలోచించలేదు కానీ ఏం జరిగినా మాట్లాడకంటాడు. అదే అదే నువ్వు ఇప్పుడు దాకా నేను ఎలా ఆలోచించానంటే లైక్ ఏంటంటే ప్రభాస్ కోసం తను చనిపోవడం అంటే నేను ఫ్రెండ్షిప్ వైజ్ గా చూశాను. ఓకే. ఇక్కడ ఒక ఐ మీన్ వరద ఒక మెట్టు ఎక్కుతున్నాడు ఇక్కడ. అంతే. అలా అనిపించింది. ఎప్పుడైతే మనోడు కాలు పట్టుకుంటాడో, ముందుకి రియాక్ట్ అవుతుంటాడో, ఆడికి భయం అదే వేస్తుంటది. అరే వద్దు మళ్ళీ ఈడికి ఏమన్నా జరిగింది అనుకో, మళ్ళీ తమ్ముడు నేను అలాగా. అదే తర్వాత అదే ఎప్పుడైతే కాలర్ పట్టుకుంటాడో లేదు అని ముందుకు వస్తారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఉమ్. ఇంకా ఆబ్వియస్లీ కాలర్ పట్టుకోగానే డైనోసార్ గజ్జేస్తుంది, అంత మా అయిపోద్ది. నువ్వు విచ్ అన్నట్టే ఇస్ సెకండరీ. మనోడు కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ ఉంటాయి కదా అంతే అంతే. కనుక టచ్ అయింది. పాపం మర్యాదగా చెప్పాడు, నేను కొట్టాను అన్నాడు, ఈ ఆ, చేతులతో చంపాను అన్నాడు, నన్ను ఆ, ఏమన్నా చెయ్యి చాలా అన్నాడు. మంచిగా అరే వింటాడా? చాలా మంచిగా మెరదిగా విండు బతిలాడతాడు ఈ చేతులు విండు చంపినా చంపేసుకుని సార్ అంతే. ఆ డైలాగ్ అడిగి తిరిగి కొడతాడు. నీ తల తీసుకొచ్చిన కాళ్ళ దగ్గర పెట్టే అంటాడు. నరికి తెల్లాడు కాళ్ళ దగ్గర అంటాడు తల. చేసేసేస్తాడు. నీకు సలార్ కొంచెం ఎక్కుతుంది అంటున్నావు కదా, నీకు ఇది అర్థమైందేమో చెప్పరా. ఉమ్. ఇప్పుడు మన వాళ్ళని భయం వేస్తుంది ఇప్పుడు నాకు. ప్రభాస్ ని అక్కడ ఎవరు ఎందుకు కాల్చలేదు? అందరి దగ్గర గన్స్ ఉంటాయి, అంటే ఏంటంటే క్యాట్రేజెస్ వార్ లోడెడ్. స్టార్ట్ అయ్యే ముందు లోడ్ అయి ఉన్నా ఇది పెట్టద్దంటది. లైక్ మనం ఓకే, ఇది కేవలం అక్కడ నారంగ మాత్రం నిర్ణయం అది తీసుకోవాలి పెట్టద్దు అక్కడ. అంటది. ఓకేనా? అవును కానీ తర్వాత రాధారామే వచ్చి కాల్చేయండిరా వాడిని అంటది. అవును వాళ్ళు రీలోడ్ చేస్తారు ఈలోగా. రీలోడ్ కూడా చేసేస్తారు, కానీ ఎందుకు చంపరు? ఆ తల పోయింది కదా ఇంకేట చేసేవాడే పోయాడు అక్కడ. ఇంకా అంటే సింపుల్ చెప్పాలంటే ఆ తెగలో ఒక నాయకుడు పోయాడు. ఇప్పుడు వాడు ఆల్మోస్ట్ పోయాడు కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఎవరికి వెళ్తుంది? ఆల్మోస్ట్ ట్రూ ఇంకెవరికి వెళ్తుంది అక్కడ? దగ్గరికి వచ్చు. ఉమ్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే నిబంధన. బలవన్నోడిదే రాజ్యం, బలవన్నోడిదే కుర్చీ. నువ్వు వెళ్ళి రాజుని కొట్టావు, నిబంధన ప్రకారం అక్కడ రాజు ఎవరు ఇప్పుడు? నేను ఇప్పుడు నిజంగా నాకు ఈ పాడ్కాస్ట్ అయిపోయి మళ్ళీ సినిమా చూస్తేనే అలాగ ఉంది నాకైతే. ఇప్పుడు అక్కడ నిబంధన ప్రకారం రాజు ఎవరు అక్కడ? అంతే అంతే. సలార్. అందుకే కాల్చరు. చూసావా ప్రశాంత్ నీల్ ఇంత హై ఆక్టేన్ సీన్ లో అది ఎలా లేలే ఉంచాడు చూడు. ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు ఆలోచించాడు ఇప్పుడు ఉమ్, ఏంటి వీళ్ళు ఇలా నాకు నాకు లాగా ఉమ్, కొంచెం ఎక్కువ ఐ ఉమ్, మీన్ కొంచెం బుర్ర పెట్టి చూసిన వాళ్ళకి ఉమ్. లైక్ ఇలా ఆలోచిస్తారా జనం. ఓకే మనం ఇంకో లేయర్ యాడ్ చేద్దాం. ఈయన కొడుకు కూడా ఆడాలి ఏంటి ఆ రోజు ఎందుకు గెస్ట్ చేయలేదు నేనని. అంతే. నేను అన్న ఫస్ట్ డే గెస్ట్ చేసిన ఎక్కడో ఎప్పుడో గెస్ట్ కొట్టే ఇలాంటివి అన్నీ. ఎనీవేస్ ఎక్స్పీరియన్స్ రోజెస్ ఫ్రెషర్ అండి. అది ఆహా ఇది ఇంటానికి చాలా బాగుంది బాబు, ఎక్కడ అడుగుతారు సలార్లు అండి అనగానే టూ అంటారు. మీరు మారండ్రా మారండ్రా. ఇది కూడా నాకు అనిపించింది. నన్ను అబ్జెక్ట్ చేయి ఫేమ్ రాంగ్. శృతి హాసన్ డైలాగ్ నుంచి నాకు వచ్చిన థాట్ అనమాట ఇది. తను ఏమంటదంటే, దేవా ఎందుకు తెలియని ఆడవాళ్ళ కోసం ఇంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు నాకు తెలియదు అంటాడు మనోడు. నాకు తెలుసు కష్టంలో ఉన్న ప్రతి దానిలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు అని చెప్పుద్ది. ఇక్కడ నాకు ఒక టేక్ ఉంది. వాట్ ఇఫ్ వాళ్ళు శౌర్యాంగుల్ని ఎవరు చంపకుండా వాళ్ళు అలాగే కలిసి ఉన్నారు అనుకుందాం. ఓకేనా? సో దేవా అందరితో కలిసి కాన్సర్ అలాగే పెరుగుతున్నాడు. దేవాలో ఉన్న హ్యూమన్ యాంగిల్, హ్యూమన్ ఎంపతి ఉంటదని నువ్వు అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు నీకు ఎలా చెప్పనంటే, ఇప్పుడు కాటరం ఫైట్ లోని తీసుకో. మనోడు ఎందుకు అంత ట్రిగర్ అయ్యాడు? మనోడు చేతిలో శక్తి లేనప్పుడు వాళ్ళ అమ్మకు అన్యాయం జరిగితే కాపాడే సిచ్యువేషన్ లో లేడు. అవునవును. ఇప్పుడు వాడి అమ్మని ఇప్పుడు చూసి ఎవరైతే వాళ్ళలో పవర్ఫుల్ పర్సన్ వాడి దగ్గర కాపాడగలిగే శక్తి ఉంది. వాళ్ళ అమ్మలాగా అందరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి అంత ఎక్కువ వైల్డ్ గా ఫ్రెండ్షిప్ అన్నిటినీ కూడా దాటి రియాక్ట్ అయ్యాడు. వాట్ ఇఫ్ మనోడు అలాగే ఉండుంటే ఆ హ్యూమన్ యాంగిల్ బలం ఇవన్నీ అంటలేదు, వరద జోలికి వస్తే ఇప్పటికీ నరికేస్తాడు, అది ఓకే. అవును. ఆ హ్యూమన్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అనుకుంటున్నావు నువ్వు? నేనైతే ఆ హ్యూమన్ యాంగిల్ ఐ మీన్ ప్రభాస్ కి ఏదైతే ఉంటుందో అది నేను వాళ్ళ మదర్ నుంచే వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఎందుకంటే నేను ఒక క్రేజీ డీటెయిలింగ్ విన్నాను, తర్వాత అబ్జర్వ్ చేశాను కూడా. ఓకే. ఫస్ట్ థింగ్ అది చెప్పే ముందు ఫస్ట్ నార్మల్ గా నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ మదర్ పెంపకం వల్లే వాడు అంత కంట్రోల్ లో ఉంటాడు. ఎంత వాళ్ళ రాక్షసత్వం అంత ఆ తెగల రక్తం అని మనం చూసుకుంటే అలా జగతో లాస్ట్ లో డైలాగ్ చేస్తాడు వాళ్ళ బ్లడ్ లోనే వైలెన్స్ ఉంది. వాళ్ళు కొట్టుకోవడానికి సీస్ఫర్ సాకు మాత్రమే అంటాడు. అంతే. నేను జస్ట్ ఈ ఆర్మీని పెట్టడం కానీ ఇంత పిల్లి చేసింది కూడా జస్ట్ వాళ్ళని ఆపడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి. వాళ్ళ బ్లడ్ లో వాళ్ళకి ఏదో రోజు కొట్టు చేస్తారు. కానీ ఇక్కడ దేవని ఏదైతే చేంజ్ చేస్తుంటే ఆ మదర్ ఆర్కే. ఒకటి నేను చెప్పనా, నేను మారడం అనుకుంటున్నా అంటే ఇంత హ్యూమన్ యాంగిల్ అయితే ఉండదు అనుకుంటున్నా.
ఎందుకంటే ఎంత నువ్వు అన్నట్టు వాళ్ళ మదర్ అవని వాడవని వాడి ఇన్ ద సెన్స్ దేవ అవని వాళ్ళంత ఎందుకు గోత్రు అయ్యారు? వాళ్ళ ఫ్యామిలీ, చుట్టాలు, తెగ అంతా ఎళ్ళిపోయింది. ఇప్పుడు నేవే అవునవును. చెప్పాలంటే రాజు. వాళ్ళ అమ్మ మాత్రం దేవాని ఎందుకంత తండ్రికి ఉంచుతుంది? వీడెంత సైకోగాడో తెలుసు. ఈయన్ని ఇప్పుడు ఇలా అణిగిపెట్టి ఉంచలేదు అంటే అనుకో నేను, ఎక్కడ ఇక్కడ రివెంజ్ అని మదర్ ఎళ్తాడా కి అనే కోపం. కోపం అని కాదు, మదర్ కి భయం. మదర్ కి రెండు టూ డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. ఏంటంటే హ్మ్. మనం ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ లో చూసుకుంటే హ్మ్. వీడు ఎక్కడక్కడికి వెళ్ళి మళ్ళీ పగ అని పగలో చెప్పి ప్రాణం అవును. నేను ఈయన కోల్పోతాను, హ్మ్. అది ఒక రకమైన భయం, అది హ్మ్. నార్మల్ గా ఉంటది. అవును. ఇప్పుడైతే మనోడు ఇంత రాక్షసుడని తెలిసి ఆవిడ చేసిన హ్మ్. హ్మ్. పనులని కలర్ చూసిందో, హ్మ్. మనకి ఫస్ట్ హాఫ్ లో ఆవిడ ఉండే భయం వేరు. ఓకే. అవును. నేను అది ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ యాక్టింగ్ అది చూసి ఎందుకంటే చేస్తున్నారు అది ఇది అనుకునేవాడిని. హ్మ్. హ్మ్. కాదు పాపం ఆవిడ ఎందుకంటే భయం. చెప్పనా? ఆవిడ ఫస్ట్ నేను నీతో ఆవిడ అలానే భయం. అవ్వగలను. నేను నీతో అలానే ఉమ్, అవుతాను. ఎందుకంటే ఉమ్. 'ఉగ్రం' సినిమాలో చూసుకుంటే మదర్‌కి, సన్‌కి చాలా మంచి బాండ్ ఉంటది. ఒక మంచి వాళ్ళు ఆ ఒక్క దగ్గరే వాళ్ళ అంతే. ఆ మదర్ ఒట్టి వేయించుకోవడం కానీ ఎందుకంటే పర్మిషన్ ఇవ్వడం కానీ కానీ వాళ్ళ మదర్ కూడా వాడినేమనరు. ఎందుకంటే అవును. అప్పుడు బాలాకి తోడుగా ముగ్గురిలో హెల్ప్ చేయమని చెప్పింది తనే. అవును. నేను ఫస్ట్ ఇలా ఆలోచించేవాడిని. తినే కదా చెప్పమంది ఏంటని. తర్వాత నువ్వన్నట్టు ఉమ్, ఎల్లగా ఎల్లగా ఓహో! మనోడు ఎంత క్రూరుడు కాపోతే, వాడి చేతికి ఎంత రక్తం అంటుకోపోతే, వాళ్ళ అమ్మే వాడిని చూసి భయపడతది. అంటే అవును. వాడిని చూసి భయం అంటే, వాడు ఎవరినైనా చేస్తాడని భయం. అదే వీడి వల్ల ఎదుటి వాళ్ళకి అది. 'కోల్ మైన్' ఫైట్ కలెక్టరానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ 'ప్రతిఘాతలో' సాంగే. ఓకే. 'ప్రతిఘాతలో' సాంగ్ నేను సినిమాకి 1 డే ముందిన్నా. నువ్వు ఆ సాంగ్ వింటే నీకు సలార్ థీమ్ అర్థమైపోద్ది. అవును. 'విక్టరీస్ డోంట్ కమ్ ఫ్రమ్ వార్స్, అవును. దే కమ్ ఫ్రమ్ ఫర్‌గివ్‌నెస్.' అదే. సో, ఆ సాంగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ట్రాన్స్‌లోకెళ్ళిపోయాను. ఓడియమ్మ! సరేరా ఇంకా ఎంతరా అనుకున్నాను. అప్పుడు పిండు ఎంత పిండితో పిండు. 'శృతి హాసన్' క్యారెక్టర్ తీసుకొత్తది. మైండ్‌లో ఆ, ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఫైటొచ్చేస్తుంది. అది ఇది అని. కానీ ఒకటి ఎలా చూపిత్తావు? అంటే నువ్వు 'ఉగ్రం' లాగా చూపించావా? నాకు అదో భయం పడేసుకుంది మళ్ళీ. ఎందుకంటే ఉమ్. నువ్వు కొత్తగా తీస్తున్నావు, నేను యాక్సెప్ట్ చేస్తా. మరి ఫైట్ కూడా నువ్వు 'ఉగ్రంలో' చూపిస్తే ఎలా అని. అప్పుడురా ఇద్దరు పరిగెట్టుకుంటూ వత్తుంటారు. 'ఉగ్రంలో' నేను కూడా కొన్ని అలాగే అబ్జర్వ్ జరుగుద్ది. చేస్తే కొన్ని ఫైట్ స్టైల్స్ కూడా ఇలా అదే అంటున్నా. కొడితే ఇలా ఇద్దరు నేను అదే అది కూడా అంటున్నాను. ఉగ్రంలో ఉంటది. ఇప్పుడు అదే అంటున్నా. ఉమ్, సో, 'ఉగ్రంలో' అదే ఉంటది. ఇద్దరిల్లా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. అక్కడ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. అదే జరుగుద్ది. ఓడియమ్మ! అదనుకున్నా. ఇలా కొడతాడురా మనోడు. నువ్వు గమనించు. 'ఉగ్రంలో' అలా కొట్టడు. ఇలా కొట్టి మళ్ళీ ఇలా ఆడొచ్చే వరకు వెయిట్ చేసి కొడతాడు. అదే అదే. 'సలార్' అలా కాదు. వచ్చే ఈడు దోమలా ఇలా సింపుల్. సో నువ్వు అంటావు ఎప్పుడు హ్మ్. ప్రభాసి లైజీ ఫైట్లు రా, ఆ! ఇలా కొడతాడు వెళ్ళిపోతారు. ఇది ఒకసారి నాకు మళ్ళీ గుర్తు అటు చేయి. ఇది నేను చెప్పాలి ఉమ్, నేను. సో, ఫస్ట్ దీని ఓకే గురించి ఓకే. మాట్లాడదాం. సో, కొడతాడు. కొట్టేకప్పుడు వస్తదిరా షాట్, పిడికిలి షాట్. దానమ్మ పిడికిలి. దాని నుంచి ఎన్ని ఎడిట్లు వచ్చినాయి, డైనోసార్ ని ఇమాజినేషన్, ఐ మీన్ ఆ పిడికిలే అదేమంటారు అట్లా ఏదో అంటారు బాబు పేరు ఇప్పుడు. ఏది? లైక్ మిరేజ్ లాగా ఇలా స్టిల్ ఏదైతే ఉంటుందో దాన్ని అవునవునవును. డైనోసార్ లా పెట్టారు. ఆ! చూసాను. సో, అదే ఒక హై అనుకుంటే, అదయిపోయాక దేవకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆళ్ళమ్మ ఇలా ఆ, నడుచుకుంటూ వస్తది. దేవ ఇలా ఎళ్తాడు. ఆళ్ళమ్మ ఎళ్తా కింద కరెంట్ డబ్బా పెట్టి ఎళ్ళిపోతది. పని అది. కానిచ్చేసి తినేసి వచ్చి ఇంటికి అది. జాగ్రత్తగా. అది. అలా కొడతాడమ్మా! అక్కడ ప్రతి సీన్‌కి పే బ్యాక్ ఉంటది. నువ్వు గమనిస్తే మనోడు తక్కువ మాట్లాడతాడు సినిమా మొత్తంలో. విచ్ ఈస్ అనదర్ అచీవ్‌మెంట్. సో, ఆ మాట్లాడిన మాటలు కూడా తూటాల్లో ఉంటాయి. ఒకడొచ్చి అవును. "అమ్మ పగిలిందిరా" అదిరా అంటాడు. మొత్తం అదే. కొట్టేసి ఆ ముందు దానికి హ్మ్. హ్మ్. హీరోయిన్ ర్యాగింగ్ చేసిన దానికి పే ఆఫ్ లు ఉంటాయి ఇక్కడ మళ్ళీ. ఒకడు పగిలిందా వచ్చి ఐ మీన్ అంటాడు. ఒకడు హీరోయిన్ టచ్ చేయడానికి ట్రై చేస్తారు కదా, హ్మ్. ఆడేమో హ్మ్. చెయ్యరు కూడా అవుతాడు ఆడిది. అవునవును. అవును. మన జుట్టు అదే. ఆడిది. చెయ్యరు గూడేస్తాడు. అలా కొన్నుంటాయి. ఇదంతా అయిపోయాక నాకొక భలే క్యూట్ అనిపిస్తది. క్యూట్‌గానే గానీ దానమ్మ మూవ్‌మెంట్ అనిపిస్తది. ఏంటంటే ఇలా పట్టుకొని ఇలా కళ్ళజోడు పెట్టుకుంటాడు గదా! అదే. పెట్టుకోవడం కూడా ఈ ఓకే. బాబోయ్, పెట్టుకోవడం కూడా ఓకే. థియేటర్ మొత్తం మ్యాడ్ అయిపోయిన సీన్ అది. పెట్టుకున్నాక బాడీ కింద ఆడేసి ఇలా ఊపుతా వస్తాడొకటి. అదే అదే. ఇలా ఇసిరేసి ఇలా సరదాగా జాలీగా ఊగుతా వస్తాడు. ఎంతసేపు అబ్బా! మీతో నాకు ఎక్సైట్మెంట్. అబ్బా! త్వరగా రండి. ఇంకక్కడి నుంచి హై అవుద్దా? మనకు ఆ ఫైట్ లో కూడా సౌరంగి హ్మ్. బలం అది మనకు తెలుస్తుంటది. ఇప్పుడు సింగిల్ నేను హ్యాండ్ తో నీకు మనిషిని ఎత్తాడు. ఒకటి గుచ్చేయమన్నాను తెలుసా? ఫస్టు ఈ మర్చిపోయాను. సీన్‌ని రెండిట్లా చూసాననమాట నేను. ఫస్ట్ టైమ్ ఫస్ట్ ఇనీషియల్‌గా కొన్ని సార్లు చూస్తున్నప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌కి మాస్ మూవ్‌మెంట్స్ పెడదాం అనుకున్నాడని అనుకున్నా. కానీ తర్వాత చూడగా ఏమర్థమైందంటే అక్కడ ప్రభాస్‌ని చూపిద్దాం అనుకోలేదు ప్రశాంత్ నీల్. శౌర్యాంగులే బలవంతులంటే నువ్వు శౌర్యాంగుల్ రాజుని చూపిద్దాం అనుకున్నావు. శౌర్యాంగుల్ రాజు అనేవాడు ఇంకెంత బలవంతంగా ఉండాలి? అదే కదా. సినిమా మొత్తంలో ప్లాన్ చేసుకుంటూ ఎళ్తాడు సీన్స్. ఒక సీన్ అవునవును. ఉంటది. వాళ్ళ అమ్మ లేట్‌గా వచ్చిందని తిడుతుంటది.
మనోడు ఏదో ఉమ్. సరదాగా ఇలా ఇలా పట్టుకుని ఆ అలా అదొకటి నుంచుంటాడు, ఇలా వెనకాల ఇలా ఇలాగా ముగ్గురు స్ట్రగుల్ అవుతుంటారు. ఇలా పట్టుకుని నుంచుంటాడు, ఏదో తెలియనట్టు ఆ, మనకు తెలియదు ఫస్ట్ లో. అది ఆ, తెలిసాక ఓకే అమ్మా, సారీ అమ్మా అంటాడు, అయిపోయాక ఆ, ఇలాగా వెళ్ళిపోతుంటాడు. ఆ వెనకాల ముగ్గురు ముగ్గురు ఇలా పట్టుకుని మొయ్యలాక అదే ఆ, క్యాల్చండ్రా మీరు అన్నట్టు చచ్చిపోతారు. ఉంటారు. మీరు ఎంతసేపు మాట్లాడతారా? అది అయిపోయి ఇప్పుడు కోల్డ్ మ్యాన్ ఫైట్. ఎన్ని ఉన్నారా అక్కడ, ఒక మనిషిని ఇలా గుద్ది, ఏంటది ఏంటది నువ్వు అన్నట్టు సింగిల్ హ్యాండ్ తో పైకి ఎత్తుతాడు, అవి చాలా ఉంటాయి. ఇంక ఇంటర్వెల్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకొక ఆర్క్ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకుంది రాధారామ ఉమ్, ఇద్దరికి గొడవ పెడదాం అనుకున్నాం. మనకి అక్కడ ఉమ్, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్దాం అనుకున్నాం, మర్చిపోయాను. ఉమ్, మనం ఫస్ట్ చూసుకుంటే మనకి రాధారామ ఇంట్రడక్షన్ వచ్చేటప్పటికి ఆ పనవాడు వచ్చి ఉమ్. తినిపిస్తుంటది. అదే ఎన్నాళ్ళు ఎలా ఒకట్రా, ఉంటావు అది ఇది అంటే ఒకటి నేను నాకు. ఒకటి చెప్తాను, ఓకే ఇది ఒక్కటి ఓకే చెప్పి ఓకే. ఇది ఒక్కటి చెప్తాను. అయితే ఆవిడ బోన్ తినిపిద్దాం అనుకున్నప్పుడు చెప్తది ఇలాగా దాని ఆ కూతురు దొరికింది అది అంటే అప్పుడు అప్పుడు నిజం చెప్పండి అప్పుడు రియాక్ట్ అవ్వదు. తప్పించుకుంది అన్నాక అప్పుడు చూస్తుంది. ఓకే తప్పించుకుని ఎక్కడికి వెళ్తది, ఒక్కడే సేవ్ చేయగలడు ప్రపంచంలో. ఎస్ ఓకే. సో నైస్ ఆడు దొరికాడని నైస్ ఆ ఆనందంతో తింటది. నైస్ డీటెయిలింగ్. నేను అంత అబ్జర్వ్ ఉమ్, చేయలేదు. సో ఓకే. ఇది డీటెయిలింగ్ కాదు, తక్కువ కాదు. ఏంటంటే నాకు సలార్ ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు ఇప్పటికీ గుర్తు. ఓకేనా, ఉమ్, ఆనంద్లో పైన నేను రెక్లైనర్ ఏలో కూర్చున్నాను, ఎదురుగుండా కింద రెక్లైనర్ బిల్ ఎవరో ఒక అమ్మాయి పెద్దక్క ఎవరో ఒక అక్క కూర్చుంది. అయితే అందరూని మన రాధారామ పని మనిషి వస్తుంది అని అది ఇది బిల్డప్ ఎత్తున్నారు. ఉమ్, తను శాసిస్తే అవన్నీ ఉంటాయి అది ఇది అని అన్నారు. ఇది నేను ఉమ్. ఝాన్సీ వస్తది. నేను నార్మల్ గానే చూస్తున్నాను సినిమా. నా ముందు కూర్చున్న అక్క పగలబడి నవ్వి ఏంటి ఇదా అందరా చెప్తున్నా. కానీ వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తాడు దానికి. ఆన్సర్ ఇవ్వడం నాకు ఓకే, నేను ఆ మూమెంట్ ఉమ్. మర్చిపోతున్నాను అంటున్నాను. నేను చాలా ఇన్వాల్వ్ అయి చూస్తున్నాను. కింద నేను అలా ఫీల్ కింద ఎవరో నేను అలా ఫీల్ అయినా హ్యాపీ వెంటనే సినిమాలో పరుస్తుంది రేంజ్ లో ఇదా అన్నట్టు అందరూ అక్క నేను. ఆ రేంజ్ లో అందరూ చెప్తున్నా, చచ్చిపోయి నవ్వలేక నేను. ఇప్పటికి నాకు నువ్వు మన ఝాన్సీ ఆ పని మంచి అనగా నాకు అది గుర్తొస్తూ ఉంటది. అసలు పోదా విజువల్ నా మైండ్ లో నుంచి అసలు ఇప్పుడప్పుడే. నేను ఫస్ట్ అలా అనుకున్నా కూడా ఉమ్, చూపించేశారు ఆవిడ అరవడం కానీ అవును ఆవిడ బాగా చేస్తుంది యాక్టింగ్. దెబ్బకి మొత్తం మొత్తం సైలెంట్ కానీ అయిపోతాడు. ఒకటి, అది చాలా మందికి ఎప్పటికీ ఎందుకు అనిపించింది అంటే వాళ్ళు అప్పటి వరకు ఝాన్సీ గారు అంటే రోల్ లో చూడలేదు కదా, అవునవును. ఆడడం కానీ అంత కమాండింగ్ రోల్ లో కానీ చూడలేదు, అందుకు మోస్ట్లీ ఎప్పటిగా అనిపించి ఉండొచ్చు, విచ్ ఇస్ నాట్ దేర్ ఫాల్ట్. కమింగ్ టు ఇంటర్వెల్, నువ్వు అసలు దీన్ని ఇంటర్వెల్ ఎలా చూస్తావు అసలు? నేను ఇంటర్వెల్ చెప్పే ముందు అంటే నాకు పెద్దగా లేదు ఇది ఆ అంత లేదు, నువ్వే చెప్పాలి ఇది. అంటే ఇంటర్వెల్ లో సీన్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఇంటర్వెల్ నీకు షార్ట్ ఎలా చెప్తాను. చూస్తావు అంటే ఓకే, నాకు అది ఇంటర్వెల్ లో నాకు ఇక్కడ ఒకటి చెప్తాను. శృతి హాసన్ బీ లైక్ నాకు ఎందుకు రయ్యాను నేను పోత చంపేలేదు స్టోరీలు చెప్తామంటారు. ఎవరు చంపుతున్నాడు ఎందుకు చంపుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. అది కాదు, కానీ ఇంటర్వెల్ లో ఒక ఫేవరెట్ షాట్ ఉంటుంది నాది, చాలా ఇష్టం నాకు ఆ షాట్. ఎందుకు ఇష్టం తెలియదు, నాకు చాలా ఇష్టం. వాడు తప్ప ఎప్పుడో దాన్ని ఆపలేడు దేవా అంటాడు మన వరద. ఆ, అప్పుడు టేరని బీజం మొత్తం మన ప్రభాస్ భుజం మీద కత్తి ఉంటది, ఒక నడుకుదామని వస్తే భుజం మీద కత్తి ఉంటది, ఇలా కెమెరా ఈ భుజం మించి అలా వెనక్కి వెళ్తది, ముగ్గురు నడుచుకుంటూ వస్తుంటారు, ఆ కత్తిని ఇలా తీసుకొచ్చి అలా నరికెత్తాడు. నాకు ఎందుకు ఇష్టం తెలియదు, నాకు ఆ షాట్ చాలా ఇష్టం నాకు. ఏంట్రా ఒక్కడి మీద అందరూ పోతున్నారా ఉమ్. అది ఇది మా అయితే అక్కడ ఎన్ని గంటలు ఉంటాయి ఇక్కడ చిన్న మిషన్ గా నెట్లు లేపేస్తున్నారు ఒక్కొక్కటి అది అనుకుంటారు అదే కానీ. అదే బాగానే గుర్తు చేసావు. నీకు ఒకటి గమనించిన, నువ్వు ఇంటర్వెల్ దగ్గర గమనించు, ప్రభాస్ ఆల్రెడీ ఆ గన్స్ ని భూమిలోంచి తెస్తాడు. అవును, అంటే మనోడు ఏమన్నా ప్లాన్ వేసుకుని ఉంటాడు అంటావా వీళ్ళ మీద అటాక్ చేద్దాం నేను అనుకోవడం ఏంటంటే ఆడు సెటప్ చేసిందే లైక్ అప్పటికప్పుడు గొయ్యి తీయడం అన్ని జరగవు. అదే అంటే ప్రశాంత్ నీళ్ళు ఎలా తీసాడు అర్థం కావట్లేదు. మేబీ దానికి లాజిక్ మిస్ ఒకటి అయ్యాడా లాజిక్ మిస్ అవడం నేను అనుకోను. ఒకటి మనోడు కొండేసి ఉంచాడు, చేయాలనుకుంటే వై ఎందుకు మళ్ళీ వరద వైపుకి బర్మా బార్డర్ లో వెళ్ళాలనుకుంటే చేయాలి. సేఫ్టీ ఏమో. అంటే ఇప్పుడు సింపుల్ రా, మనోడు బండిలో గన్లు ఎందుకు తిరుగుతున్నాడు, ఎవరన్నా వేసేద్దాం అని కాదు, ఎవడ వీడి మీద ఎవడన్నా వేసేద్దాం అని. అలా మనోడైనా ప్లాన్ చేసి ఉండొచ్చేమో. ఇప్పుడు వాట్ ఇఫ్ ఇదంతా ప్రభాస్ ప్లాన్ అయితే జస్ట్ ఏమో, చూద్దాం. అలా చాలా 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 యాంగిల్స్ ఉంటాయి కదా. అవునవును, ఐ మీన్ ఒక్కసారి నువ్వు అన్నట్టు ఒక్కోసారి చూస్తే ఒక్కోటి అనిపిస్తుంది అంతే. అంతే ఎందుకు నాకు మొన్నటిదాకా నాట్ నార్మల్ ఫిలిం, ఉమ్, ఐ మీన్ నాట్ కాదు ఇట్స్ నార్మల్ ఫిలిం. ఉమ్, ఎందుకురా ఇంత పిచ్చెక్కిపోతారు అది ఇది అనుకుని నార్మల్ గా మన పాడ్కాస్ట్ కోసం ఒకసారి ఆ సినిమా చూస్తే అంటే ఇప్పుడు దాకా నేనేం డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నా, నీ మనోడేటి ఇన్ని చెప్తున్నాడు అనిపిస్తుంది నాకు. ది అండ్ అసలు మన తెల్లరికి సీన్ కానీ కోట్ అంతా అయిపోతుంది,
మనోడికి వచ్చి వార్నింగ్లు ఇస్తుంటారు అందరూ. ఉమ్, నువ్వు ఇటే పోటీ వేయాలి లేదా అటే పోటీ వేయాలని. ఉమ్, ఫస్ట్ నాకు రాధారమ్మ ఏంటంటే నచ్చేది ఏంటంటే ఫస్ట్ రుద్ర వచ్చి రెచ్చగొడతాడు. ఏంటి నువ్వు ఉమ్, మా రక్తం నిరూపించుకోవాలనుకుంటే నువ్వు సీజ్ ఫైర్ ఎత్తేరని అని రెచ్చగొడతాడు మాటలతోటి. ఉమ్, రాధారామ వచ్చి అలా కాదు, నువ్వు నా రక్తమే, నాకు అదే చిరాకు, నాకు ఉమ్. చిన్నప్పటి నుంచి కోపం ఉంది, నా తమ్ముడిని కానీ అయినా అసహించుకోక ముందు నుంచి నేను అసహించుకుంటున్నాను. కానీ నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను ఇవాళ. ఉమ్. అది నువ్వు ఏంటంటే కూడా నువ్వు మా నాన్న రక్తం ప్రూవ్ చేసుకోవడానికి ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఇటువైపు ఓట్ వేయాలి. ఒకవేళ ఉమ్. వేయకపోతే ఏంటో కూడా చెప్తుంది. నువ్వు గమనించి అక్కడ రాధారామ్ అథారిటీ కనిపిస్తుంది నీకు ఆన్సర్ లో. అవును అదే రుద్ర కొంత రుద్ర ఉమ్, కటకటలు బయట నుంచి ఉంటాడు. రాధారామ్ అవునవును వచ్చి చాలా అది క్యాషువల్ గా తోసుకు ఇలా వెళ్ళిపోతుంది. తోస్తుంది, ఇలా తోసి అప్పుడు మాట్లాడుతుంది. రుద్ర అన్న అదే చంపుదాం చూస్తుంటాడు కదా నువ్వు అన్నట్టు. రాధారామ ఒక చాలా తక్కువగా చూస్తుంది వరదని. అసలు నేను చంపాలా అది ఈయన ఖచ్చితంగా చేయాలంటే చూస్తుంది. ఎందుకు ఆటోమేటిక్ గా చూసుకుంటే వయసు పరకంగా వాళ్ళే పెద్దోళ్ళు, నువ్వు వాళ్ళకే ఇక్కడ వెళ్తుంది. ఇంకోటి గమనించు, నాకు ఉమ్. ప్రభాస్ కి చేతులకి ఎక్కడ కనపడతాయి అని చెప్పి మనోడు గొడ్డు కప్పుకుని మూలకు నుంచి ఆ ఉంటాడు. ఒక అది ఒక వేస్తారు, అది షాల్ రగ్గులాగా. షాల్ కప్పుకుని మూల నుంచి ఉంటాడు. ఇలాంటివి ఉమ్. భలే పెట్టాడు. కానీ అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ రాధారమ్మకి తెలియకపోవచ్చు కానీ రుద్రకు ఉమ్, తెలుసు కదా, చిన్నప్పుడు నరం అవునవును, కొట్టాడు. ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ ఏంటంటేరా, మన ఉమ్. దాని గంజాయి కొడతా టాటా వేయించుకుంటాడు చూడు. అది ఇంకోటి చెప్పిన ఇష్ క్రేజీ బాబోయ్. డీటెయిలింగ్. అందరూ అంటారు నా కళ్ళలో ఉమ్, కనిపించింది అంటే అంత కనిపించిందా ఉమ్, అంటారు అందరూ. కాదు, ఆవిడ వెనకాల ఒక ఉంటది, అది అవును. ఆ ఇప్పుడే డ్రాగన్ చూసారా లాంటిది. అది? ఆ అడిగే వాళ్ళందరూ ఆ, చూడలేదా సినిమా? ఏం చూసారు వెనకాల అంత పెద్ద స్క్రీన్ లో వెనకాల ఆ కొమ్ములు ఉంటే అంకది కాక ఇంకేం కనపడదురా. నువ్వు ఒకటి రిఫ్లెక్షన్ నేను గమనించు, మామూలు చెప్తున్నాను. ఇంకా ఉమ్. చెప్పాలంటే ఉగ్రంలోనే కొంచెం ఆ డీటెయిలింగ్ ఉండదు. నువ్వు ఉగ్రంలో గమనిస్తే అవునవును. ఇప్పుడు వెనకాల ఏదైతే ఉందో ఆ కొమ్ములది అదే ఉంటది ఉగ్రంలో. కానీ మనోడికి సింహం టాటేస్తారు. లైక్ ఏంటంటే అక్కడ ఆడి డిఫరెన్స్ ఏంటంటే కళ్ళలో మన లైన్ హీరోని ఉన్నట్టు. సింహాలో చూపిద్దారు, ఇక్కడ అది అలా కాదు, ఇక్కడ సింహాలో మనోడు డీమన్. చూపిస్తున్నట్టు. ఇక్కడ మనోడు డీమన్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఉమ్. ఇంకొక ప్యారలల్ ఏం తీసుకోవచ్చు అంటే, అక్కడ మనోడు లైన్. ఈయన ఏవే చెప్పాలంటే కొంచెం వైట్ షేడ్స్ ఉంటాయి. ఇక్కడ అలా అవును కాదు, వీడు కూడా విలనే కానీ కొంచెం వాల్యూస్ ఉన్న విలను. దేవా అనేవాడు నాకు అవును. అలా చూపిద్దాం అనుకుంటున్నాడేమో. కమింగ్ టు ద క్లైమాక్స్ అసలు అరే ఒకట్రా బీభత్సం. క్లైమాక్స్. ఇంకొకటి బీభత్సం ఒకటి చాలా ఇంకోటి చెప్తాను. ఇష్టమైన కొన్ని బీభత్సమైన ఫైట్ ఉంటాయి జరిగి ఫైట్లు అనగాని. ఉమ్, ఆ ఫైట్ ఉమ్. మధ్యలో ఇద్దరుని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు చూడు. ఎమోషనల్ గా కాదు, సరదాగా కబుర్లు చెప్పుకుంటారు అంటే ఇంక ఏంటంటే ఒరే ప్రశాంత్ నీళ్ళకి అయిపోయింది, నేను వీళ్ళకి ఎమోషన్ చెప్పేసాను వీళ్ళ మధ్య, అంతే. వీళ్ళంత సరదాగా ఉంటారని చెప్పాలి కదా నేను ఇప్పుడు. అంతే హైలైట్ ఇప్పుడు భలే దాకా ఆప్షన్ మాట్లాడుకుంటారు. లేదు, ఇప్పుడు ఆ అవును. సరదాగా మాట్లాడుకునే ఆప్షన్ నాకు లేదు ఇప్పుడు దాకా. ఉమ్, మనం చిన్నప్పుడు చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా మనకి సరదా అంటే ఏమంటే మా అయితే పాటలో ఉమ్, అలా అమ్మ చుట్టూ తిరిగి ఏడిపించుకోవడం అవును, అయ్యే ఉంటాయి. అవును. సో నువ్వు అన్నట్టు వరదకి ఇంకా తమ్ముడు టెన్షన్ ఉండదు. ఎందుకంటే అవును. మనోడు కాపాడేసాడు, ఇంకా ధైర్యంగా ఫైట్ ఉమ్, చేయొచ్చు. అప్పుడు అందుకే ఉమ్, మనోడు క్లైమాక్స్ రివెల్ట్ అవుతాడు. అంతే. సేమ్ విత్ ప్రభాస్. సో అది అయిపోద్ది కదా. ప్రభాస్ వెయిటింగ్ ఆ సీన్ కోసం. అవును. ఈ మాట నువ్వు ఎప్పుడు అంటావని వెయిటింగ్ రా. So, ఎందుకంటే అది కూడా ఫస్ట్ అర్థమయ్యేది కాదు. తర్వాత చూడు ఆపుతా ఉంటాడు. ఇది హంటింగ్ సీజన్ ఓపెన్ చేయగానే అనగానే ఇది నువ్వు ఎప్పుడు అంటావు ఎదురు చూస్తున్నాను అంటాడు. పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి వీళ్ళకి ఇంకా అంతే ఇంక మనం తొక్కుదామని అంతే. అంటే టు బి ఫ్రెండ్ దానికి ఒక రీజన్ రాధారామ కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా తొక్కుదామని ట్రై అవును. చేస్తున్నారా. ఇదేం పుష్ప ఈ స్టేజ్ కి వచ్చి కూడా మనకి నిరూపించుకోవాలంటే కష్టం అన్న. అదే అది అక్కడ ఇంకొకటి నీకు వాళ్ళు చెప్తాను వచ్చిన కదా వాళ్ళు ఇందాక. ఇప్పుడు ఇప్పుడు ఇందాక వాళ్ళు వచ్చిన వాళ్ళు మంచిగా ఏంటి లైక్ నువ్వు మంచిగా ఇటు వెయ్యి ఏం ఉండదు శుభ్రంగా నువ్వు కత్త ఇలాంటి అయితే ఓకే, ఉమ్, అట్లీస్ట్ అంత కోపం. ఇప్పుడు రాధారమ్మ అన్నా కూడా నాకు అర్థం లేదు, ఉమ్, వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా తక్కువ చేసే మాట్లాడతారు వరదాన్ని. అవును అవును. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎక్కడ ఉండదు ఏదో పిచ్చి గానీ విచ్ ఇస్ సెకండరీ. అదే సో ఇక్కడ నీకు ఇందాక కమింగ్ బ్యాక్ టు దట్ శౌర్యంగా రాజు యాంగిల్ నువ్వు గమనించు. నా చేతిలో కూడా కత్తుంటే నరికెద్దురు అంటాడు. ఇలా చూసి పెద్దది నీకని ఇచ్చేస్తాడు. పెద్దది నీకే రోయ్ తీసుకో. పెద్దది నీకే అవసరం అని ఇచ్చేస్తాడు. అది అయిపోయాక అమ్మ. బయటకు వస్తారా. నువ్వు గమనించు, ఫస్ట్ కత్తితో మొదలెడతాడు, రాడ్తో కొడతాడు, చివరికి ఉత్తి చేతి. ఈ చేతిలో 2 కత్తులు ఉంటాయి. మనోడు సింగిల్ హ్యాండ్ అంతే. తోని మళ్ళీ సేమ్ దోస్ లేజీ ఫైట్స్ మ్యాన్. లేజీ ఫైట్స్ అది అంత అయిపోద్ది. ఆ రంగానే కనీసం టచ్ చేయడు మనోడు, టచ్ చేయడు కనీసం. అవును. ఇలా జరుగుతాడు, పడిపోతాడు. ఇక్కడ అయిపోయాక ఇప్పుడు హైలైట్ పాయింట్ అసలు సినిమాలో ఫస్ట్ సెకండ్ హాఫ్ గురించి ఏమైనా వెయిట్ చేయాలంటే ఆ ఒక్క పాయింటే. వద్దాం సింపుల్. అంటే నాకు ఆ రోజు చూసినప్పుడు నువ్వు ఫస్ట్ టైం ఏంటి అసలు నీకు ప్రభాస్ శౌర్యంగా అని తెలిసినప్పుడు ఏమనిపించింది? బురద టు బి ఫ్రాంక్ మనకు అప్పుడు తెగల గురించి చెప్పారు, ఇదంతా ఓకే. ఈ తెగల మధ్య గొడవలకి చెప్పినా కూడా ప్రభాస్ ఏ తెగ అని ఆలోచించాం మనం. నువ్వు ఒకటి గమనించావనుకో, సింపుల్ గా అసలు రీతిలో ఉండదు అసలు యాక్చువల్ గా. మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు ఇది. నువ్వు మార్కెటింగ్ ఏం జరిగిందని చెప్పకు. ఒకసారి ఎవడో మీ ఇల్లు అందులో పనిచేసిన వాళ్ళు మన పృథ్వీరాజ్ సుకుమార్ని అడుగుతారు. మీరేమో మంచి రిచ్ కదా, రిచ్ అంటే కర్త కొంచెం
తెగలో ఒకటిగా చూపించారు కదా. మీరు ఇలా కదా, ప్రభాస్ గారి క్యారెక్టర్ చూస్తేనేమో కొంచెం మెకానిక్ లా ఉన్నారు, మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఎలా కుదురుతుంది అసలు అంటారు. వరదరాజమన్నారు ఒక నవ్వు నవ్వి యూ హ్యావ్ టు సీ దట్ ఇన్ మై ఫిల్మ్ అంటాడు. నాకు మనోడు శౌర్యంగా ఎలగ్గానే ఫస్ట్ అది గుర్తొచ్చింది. వాడి అమ్మ నువ్వు అందుక మెకానిక్ లా చూపించావు అని. ఇప్పుడు సింపుల్ చెప్పు, ఒక శౌర్యాంగులో ఒక నాయకుడు కొడుక్కి మెకానిక్ పని రాకూడదా? చిన్నప్పుడు అంతే. చేసే పని కూడా అదే కదా. అదే మనకు ఆ థాట్ రానప్పుడు చూడు నువ్వు అన్నట్టు అది వాళ్ళ తెగలు కొట్టుకుంటే మనకెందుకురా అని చూస్తాం కానీ ప్రభాస్ ఈ తెగని ఆలోచించాం మనం. ఆ అది రాగానే దానికి ఇంకో రీజన్ ఏంటంటే వీళ్ళకి రిచువల్ లైక్ ఎవరో ఒకరు కడియాలు వేసుకోవడానికి కానీ అవును. వేసుకోవడం కానీ ఉమ్, వరదని చూసుకుంటే చిన్నప్పటి నుంచి ఉంటాడు అలాగా. అవును అవును. కానీ ఇంకొకటి మళ్ళీ మన సౌరంగం శౌర్యాంగులు చేయాలనుకుంటే కూడా సౌరంగం వేసుకుంటారు చేస్తారు కానీ మనోడు వేసుకోడు. ఉంటది కానీ మనోడు వేసుకోడు. అవును మనోడే వేసుకోడు మరి అదేంటో. అదే లేదా మేబీ కర్తలా ఉన్న అలా వేసుకోరేమో కానీ దారా వేసుకుంటాడు. అంటే నేను ఇక్కడ ఒక డీటెయిలింగ్ ఏంటి అన్నానంటే ఇలా చెప్దాం ట్రిప్ అయిపోయి ఇక్కడ దాకా వచ్చాం. ఓకే. అంటే ఇప్పుడు ఈశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఉమ్, ఆవిడ అవుట్ సైడర్ అని టాక్ అన్నమాట. ఆయన పేరేంటి సాధారణ దాని పేరు దారా. దారా దారా దారా. ఉమ్, అతను అవుట్ సైడ్ పెళ్లి చేసుకున్నాడు. సో అందుకే వాళ్ళు వేరే తక్కువగా చూస్తారని ఉంటుంది. జస్ట్ లైక్ వరదని సో చూసినట్ట. అందుకే మేబీ అది కూడా రీజన్ అయి ఉండొచ్చు కదా ఇద్దరికి. మరి అప్పుడు ఫస్ట్ వైఫ్ ఎవరు ఉంటారు దారాకి? ఫస్ట్ వైఫ్ అని కాదు, ఆయన ఓన్లీ వైఫ్ చేసుకోవడం అవుట్ అంటావా? సైడ్. తక్కువగా ఎవరు చూడరు కదా అసలు, అందరూ మేబీ అయ్యి దారాకి ఉండొచ్చుగా. రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. దారాకి ఇస్తారు. ఓకే వీళ్ళని ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు సౌరంగులు అందరూ కూడా ఒక చోట ఉంటారు, ఉమ్, వీళ్ళు ఒక్కడే ఇంకో చోట ఉంటారు. నేను అంత గుచ్చి చూడలేదు, ఒకసారి చూడాలి శౌర్యాంగులు. And ఇది నేను అంటే కూడా చూడలేదు వీళ్ళు డీటెయిల్ వీళ్ళు ఒక చోట ఎందుకు ఉంటారంటే మనోడు కర్త కదా గురు, అందుకే సెపరేట్ బిల్డింగ్ కొంచెం దూరంగా పెద్దగా ఉండడేమో అని అనుకుంటున్నాను నేను. వాళ్ళతో కలిసి ఉండడు కదా. కానీ కానీ వీళ్ళ రిచువల్స్ ఏం పాటించరు కదా. ఎందుకు పాటించడం, మనం డీప్ మీద చూసావా ఒకసారి? అది అరే అలా నాన్న పెట్టాడేమో మేబీ కొడుకు కదా. వాళ్ళకి అదొక ప్రేయర్, అది వాళ్ళ ప్రేయర్ అనుకోండి కానీ యుద్ధానికి వెళ్ళే ముందు Promise రిచువల్ రా అది. వాళ్ళు అంటే అదంతా promise అనుకుంటున్నాను. అదంతా ఎక్కడ చేస్తారు, వాళ్ళు దేవుడి ముందు చేస్తారు. ఎవరో సింహంలో అవును, అదే. ఉంటాడు హార్స్ అదే. టైప్ అక్కడ చేస్తారు. సింహం కాదులే, సమ్ హార్స్ టైప్ ఎలాగో పోయేదో అలా. ఏదోట్లే మనకి ఆ, ఎందుకంటే అది. పేర్లు ఏంద్రో మనకి. అది సో దాని ముందు చేస్తుంటారు. ఆ బ్లడ్ చింతుంది కదా, అది రిచువల్ అనుకుంటున్నాను నేను. అది ప్రేయర్ టైప్ రిచువల్ అది. అది ఇప్పుడు చూడు వాళ్ళందరూ అది ఎందుకు చేస్తారు, యుద్ధానికి వచ్చే ముందు చేస్తున్నారు. ప్రభాస్ అవును, కూడా ఎందుకు ఇప్పుడు మనకి చేస్తున్నాడు, యుద్ధానికి బ్రిటిషర్స్ వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా చేస్తారు. అది సో యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి అది చేస్తారు. కానీ మ్యాన్ ఫస్ట్ నువ్వు అన్నట్టు ఇనీషియల్ గా చాలా మందికి సలార్ 2 గురించి ఆగాలంటే ఒకే ఒక రీజన్ ఉండేది. అది కూడా ఏంటి, శౌర్యాంగ పర్వం ప్రభాస్ ఏంటి ఏం చేస్తే ఎవరి వైపు ఉంటాడని. ఇప్పుడు నేను నీకు సలార్ 2 ఎందుకు ఆగాలో ఎందుకు ఏం చూడాలో చెప్తాను నేను. బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో పొల్లు అలా పెట్టారు. దేవ ఇచ్చిన మాట దేవయ్య తప్పాలి తమ్ముడు ఎందుకు చంపాడు, అంత పెద్ద రీజన్ ఏంటి? ప్రాణంగా ఫ్రెండ్ ప్రేమించిన ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని చెప్తే వరదకున్న ఆర్క్ ఏంటి? ఇదంతా కాకుండా మన సుశాసనాలు నాన్న చేసిన మోసం ఏంటి? ఎందుకంటే ఆడు అదొకటే. రాధారామ సైడ్ ఇదే ఉంటాడు. ఇదంతా కాకుండా ప్రభాస్ కనీసం చాలా 12-13 ఏళ్ళుగా తప్పిపోయిన వాళ్ళ నాయకుడు తిరిగి వచ్చారని సౌర్యంగ సైన్యం ఆనందంగా ఉంది. తిరిగి అవును. వచ్చిన నాయకుడు వాళ్ళ వైపు నుంచోకుండా శత్రువుల వైపు నుంచుని వాళ్ళకే డోకా ఇచ్చి వాళ్ళ నాశనం చేద్దాం అనుకో సింహాసనాన్ని శత్రు బిడ్డకి ఎత్తున్నాడు. ఈ జస్ట్ ఒక 5, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఈ జస్ట్ 5 లేంటే ఇంకెన్ని తెస్తాడు రా ప్రశాంత్ నీళ్ళు. ఇప్పుడు నువ్వు ఎంత డ్రామా ఎక్స్పోర్ట్ చేయొచ్చు చూడు ఇందులో, నువ్వు మ్యాడ్ అసలు. అందుకే డెవిల్ చెప్పాడు రా ప్రశాంత్ నీళ్ళు అన్నాడు కదా, Best నాకు work. సలార్ 2 అనేది బెస్ట్ వరకు బెస్ట్ రిటర్న్ ఫిలిం అవుతుంది అన్నాడు. అంతే, బెస్ట్ రిటర్న్ అన్నాడు చూడు. అదే నా రైటింగ్ స్కిల్స్ అని ఇప్పుడు నేను దీని మీద ఎడతాను అంతే. అంతే. సో వెరీ వెరీ ఈగర్ ఫర్ సలార్ 2. ఎనీవేస్ గైస్ చాలా మాట్లాడడం ఇవాళ. ఒకవేళ మీకు మాకు ఇప్పుడు దాకా ఎవరైనా వీడియో ఇక్కడ అది టేక్ 2 మనకు అలవాటే కదా, మాట్లాడాల్సింది అంతా బాగానే మాట్లాడుతుంది. లాస్ట్ ఎండింగ్ ఇలా చూద్దాం. హాయ్ గైస్ మళ్ళీ హాయ్. థ్యాంక్ యూ గైస్ ఇప్పుడు దాకా ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు. ఒకవేళ మీకు మా నేను end చేస్తానులే. అయితే నేను చేస్తాను. లేదు నేను చెప్తా ప్లీజ్, ఐ విల్ డూ సరే. వన్ సెకండ్. థ్యాంక్ యూ గైస్ ఇప్పుడు దాకా ఈ వీడియోని ఎవరైనా సో అదిగా సిరీస్ ఎపిసోడ్ వచ్చేసి, సో చెప్పండి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో. సో మీరు ఏ సైడ్ ఉంటారు, డైలీ డోసెస్ ఆఫ్ సలారా లేదా అప్పుడప్పుడు చూసి సలారా లేదా ఏంటి మాకు చెప్పండి. సో వాట్ ఆర్ యువర్ ఇనిషియల్ థాట్స్ విత్ సలార్? అసలు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు? లాస్ట్ వీడియోకి చాలా మంది మంచిగా కామెంట్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ దట్. మోర్ దాన్ రీచ్ ఇవన్నిటికన్నా మీరు పెట్టిన వార్మ్ కామెంట్స్ మాకు చాలా మోటివేటింగ్ అనిపించింది. సో జస్ట్ రిక్వెస్ట్ ఫర్ యువర్ గైస్, ఇక్కడ దాకా చూడరు బట్ మీరు ఇక్కడ దాకా చూసారు కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లాంటి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయండి. సో అంతే. కామెంట్స్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఏంటో అసలు మీ ఎమోషన్ కింద షేర్ చేసుకోండి, మేము చెబుతాం. యా కుదిరితే రిప్లై కూడా ఇస్తాం, యా కుదిరితే కదా ఖాళీగానే ఉన్నాయి రిప్లై కూడా ఇస్తాం. అంతే.
సో ఇంకా నచ్చితే గనుక మా ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసి వాగుదాం బ్రో. సో అక్కడికొచ్చి ఫాలో అవ్వండి. వి కెన్ హావ్ చిట్ చాట్ దేర్.